ఎడిటర్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? టైమింగ్ అనేది ఉండదు. రిలీజ్ అంటే మేము డే అండ్ నైట్ వర్క్. మీకు అసలు రావడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. సినీ ఫీల్డ్లో ఏంటంటే సినిమాలు ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారండి, సినిమాలు లేవంటే అసలు లెక్క కూడా చేయరు మనల్ని. అలాంటి భయాల వల్ల నాకు ఇష్టపడేది కాదు సినీ ఫీల్డ్ అంటే. Who gives you tough time in edit room? కళ్యాణ్ బాబు గారు అయితే కంపల్సరీగా ఆయన ఎడిటింగ్ రూమ్లో ఉంటారు. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఫైట్స్ అన్నీ ఆయనే కంపోజ్ చేస్తారు, ఆయనే చేస్తారు. ఖుషి ఫైట్ అవుతుంది, మీకు మార్కెట్లో ఒక ఫైట్ ఉంటుంది, చైనీస్ ఫైట్. చాలా చాలా టైం పట్టింది, మాకు 7 రోజులు పట్టింది ఆ ఫైట్ కట్ చేయడానికి. మీకు కన్వీనియంట్ గా ఉన్న జానర్ మాస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడం ఈజీ, కష్టం అనుకుంటారు కానీ అది ఈజీ. ఎందుకంటే లీక్ అవుతాయని భయపడి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. అది మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సార్? 90% ఎడిట్ రూమ్లో లీక్ అవ్వండి, అవి ఇంక వేరే ఎక్కడే అవుతాయంటే. సురేష్ బాబు చేసిన సినిమాలన్నీ వన్ డే ఒక పల్లెటూరులో ఎక్కడో ఒక దగ్గర రిలీజ్ అయిపోతుంది సినిమా. చెప్పరు ఈ సినిమా కొత్త సినిమా వేస్తున్నాం అని. క్రౌడ్ ఒకటే అంటారు బాగుంది బాగాలేదని. అక్కడి నుంచి ఫోన్ చేస్తారు మేనేజర్, సార్ ఇక్కడ లేచిపోతున్నారండి ఇక్కడ అని, నాయుడు గారికి సురేష్ బాబుకి. వాళ్ళు మాకు కూర్చొని చెప్తారు ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి తీసేయండి. అలా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా చేసిన సినిమా వండర్ఫుల్ ఇన్సైట్స్. సినిమా ఈవెంట్స్ లోనే చాలా మంది టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అవుతుంటారు. ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఎడిటర్స్ ఎందుకు సార్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు? అంత ఇంపార్టెన్స్ ఇయ్యరండి వాళ్ళు. మనకి ఏటీ రూమ్లో అంత రెస్పెక్ట్ ఇస్తారు, అక్కడికి వెళ్తే అసలు ఎవరు పట్టించుకోవడం. ఆరెంజ్ సినిమా బాగా ఇష్టం అని చెప్పారు, ఎందుకు సార్? పెద్ద ఫ్లాప్ అవుతుందని మేము ఊహించలే. సీన్స్ అన్ని నాకు చాలా నచ్చాయి. అతను ఏంటంటే ఆరెంజ్కి జస్టిఫికేషన్ కూడా మాకు చెప్పాడు ఏటీ రూమ్. Hi guys, how are you all? Welcome to another episode of the Filmy Mic. లైట్స్, కెమెరా, యాక్షన్ అండ్ కట్. డైరెక్టర్ ఈ కట్ చెప్పిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని థియేటర్స్కి అందించే ఎడిటర్, ద సెకండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. వీ హ్యావ్ హియర్ మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎడిటర్స్, మార్తాండ వెంకటేష్ గారు. హలో సార్. Hi sir, so happy that you're here with us today. And almost 1994 Allari Premikudu was your first work in Telugu film industry. And 2024 లో ఉన్నాం, ఆల్మోస్ట్ 30 years. హౌ వాజ్ యువర్ జర్నీ సార్? ఎలా ఉంది ఎడిటర్గా? నాకైతే చాలా బాగుంది. నాకు ఇప్పటివరకు సినిమాలు లేకుండా లేవు. ఓకే. వాలంటరీగా నేను ఒక 2 years మధ్యలో తీసుకున్నాను కానీ బ్రేక్, బ్యాక్ పెయిన్ వల్ల. బట్ ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నాకైతే బాగా కలిసి వచ్చింది ఇండస్ట్రీ. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ అన్ ఎడిటర్ సార్? ఛాలెంజెస్ అంటే మేము ఎక్కువ ఆర్గ్యూ చేస్తాం, అంటే అందరూ చేస్తారని నాకు తెలియదు. నా వరకు అయితే కొంచెం స్క్రిప్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం మేము. ఎడిటింగ్ రూమ్లో ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. అక్కడ కొంచెం వాళ్ళు డైరెక్టర్స్ ఫీల్ అవుతారు, ప్రొడ్యూసర్స్, హీరోస్ ఫీల్ అవుతారు. అవన్నీ సినిమా గురించి అని తెలుసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. జనరల్గా తీసుకుని 90% వింటారు మా మాట. అన్నీ మాది కరెక్ట్ అని కాదు, క్వశ్చన్ వేస్తాం, ఆన్సర్ వచ్చిందంటే మాది కరెక్ట్ అని. అలా అవి ఉంటాయిలేండి. అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మాకు చిన్న గొడవలు ఉంటాయి. అంటే గొడవలని కాదు, డిస్కషన్ ఉంటుంది. సినిమా గురించే కదా అని బాగానే ఉంటుంది, ఎంజాయబుల్గా. సార్, యు ఆర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ హూ సా ద ట్రాన్సిషన్ ఆఫ్ ఎడిటింగ్ టూల్స్, దట్ ఎవిట్ టూల్స్ నుంచి ఇప్పుడు వస్తున్న ప్రీమియర్ అండ్ ఎఫ్సిపి నుంచి. సో అడాప్టేషన్ ఎలా ఉంది సార్? ఇండస్ట్రీ దాన్ని ఎలా తీసుకుంది అప్పుడు? అంటే ఫస్ట్ మా ఫాదర్ వాళ్ళు మా ఫాదర్ ఎడిటర్ యాక్చువల్గా, ఏ మాత్రం కాదు ఆయన. మా ఫాదర్ వాళ్ళు మామయ్య అంటే మా నాన్నమ్మ వాళ్ళు బ్రదర్ వచ్చి బిఎస్ సుబ్బారావు గారు. ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, ఎన్టీ రామారావు గారు అందరినీ లాంచ్ చేసిన ఆయన. ఆయన బ్యానర్ ఆయన ఉండబట్టి ఫాదర్ వచ్చారు. ఫాదర్ ద్వారా నేను వచ్చా. అంటే నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు సినీ ఫీల్డ్ అంటే. బట్ ఫాదర్ కొంచెం ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడం, మా ముందు తీసుకుండేవారు కాదు. కాబట్టి నేను వెళ్ళేవాళ్ళని, మా ఫ్యామిలీ దీని గురించి అయితే అక్కడ మానేసేవారు. అలా కంటిన్యూ అయిపోయింది. అక్కడి నుంచి నన్ను గుర్తించడం, సురేష్ బాబు నేను ఇష్టపడడం, రామానాయుడు గారు నన్ను ఇష్టపడడం, రామేంద్ర గారు నాకు 10 సినిమాలు వరుసగా ఇవ్వడం అన్నీ జరిగింది. ఫాదర్ వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అనేవారు. ఓకే. ఆన్ లొకేషన్ ఎడిటర్ ఉండేవాల్సి వచ్చేది. అక్కడ షూట్ సౌండే వాడేవారు, అన్ని లైవ్ సౌండ్ వాడేవారు. అది చాలా డిఫికల్ట్ ఎడిటింగ్, అది నాకు కూడా తెలియదు. సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అంటారు. పిక్చర్ పైన సౌండ్ కూడా ఉండేది, దాన్ని ఎడిట్ చేసేవారు వాళ్ళు. ఇప్పుడు పిక్చర్కి సౌండ్కి 19.5 frames ఎర్లీగా ప్రింట్ అవుద్ది సౌండ్. అది ఆ లెక్క పెట్టుకొని చేసేవారు అనమాట. అది కొంచెం చాలా డిఫికల్ట్. అది ఫాదర్ వాళ్ళు ఎడిట్ చేసేవారు. దాని తర్వాత డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ అని వచ్చింది. పిక్చర్ సౌండ్ సెపరేట్గా అది మాన్యువల్గా హ్యాండిల్ చేసేవాళ్ళని. తర్వాత సింగ్ చేసుకుంటారు మా పిక్చర్ అదే. ఆ రెండు దానికి మాకు మూవ్ అయ్యేలానే ఉండేది, బాగా నాయిస్ ఎక్కువ వచ్చేది.
చేతి ఇలా పట్టుకునేటప్పుడు ఫిలిం పట్టుకోవాలన్నమాట. పట్టుకునేటప్పుడు చేతులు కొంచెం కట్ అవ్వడం అన్నీ జరిగేవన్నమాట. డిఫికల్ట్ అది. ఓకే. అది నాకు తెలుసు బాగా. నేను అప్పటికే వచ్చేసాను నేను. దాని తర్వాత కొంచెం మోడర్న్‌గా వచ్చింది స్టీన్ బ్యాక్ అని వచ్చింది. మొబైల్ అనేది సింగిల్ స్పీడ్‌లో వెళ్ళేది. సింగిల్ స్పీడ్ రివర్స్ అయ్యేది. స్టీన్ బ్యాక్ అనేది 4 టైమ్స్ స్పీడ్ వెళ్ళేది. 4 టైమ్స్ స్పీడ్ వచ్చేది. నాయిస్ ఉండేది కాదు ఓకే. కొంచెం. దాని తర్వాత యావిడ్ వచ్చింది. యావిడ్ కంప్యూటర్స్ వచ్చాయి అంతే. ఓకే. కంప్యూటర్స్ వచ్చి చాలా ఈజీ అయిపోయింది. ఫిల్మ్ అంటే మేము మార్చేయాలి. మార్క్ చేసిన వాళ్ళని మేమే నైట్ టైమ్స్ కూర్చొని కట్ చేసేవాళ్ళని. ఒక ఫ్రేమ్ పోయినా సరే కష్టం అది. మళ్ళీ ప్రింట్‌కి ఇచ్చుకొని రావాలి. తెచ్చుకోవాలి మేము. మళ్ళీ అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ బాగా ఓకే. ఫిల్మ్ ఎడిటింగ్ అనేది. సో అవాయిడ్ టు ప్రీమియర్ అండ్ ఎఫ్సిపి అది ఎలా జరిగింది సార్ అది? యావిడ్ ఎఫ్సిపి ఒకేసారి వచ్చాయండి. ఓకే. ఇంచుమించు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఎఫ్సిపి ఏంటంటే ఫర్ వీడియోస్ 25 ఫేమస్ ఫార్మాట్. అవును. యావిడ్ అనేది 24 ఫార్మాట్ ఓన్లీ ఫర్ ఫిల్మ్స్, మూవీస్. ఓకే. యావిడ్ వచ్చి జనరల్గా ఫిల్మ్స్ కని చేశారు, ఫిల్మ్ మేకింగ్ కానీ. అదే తేడా అంతే, ఇంకేం లేదు. ఓకే. అంటే ఆ టైంలోని ఎడిటర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సఫర్ అయ్యారా? అంటే చాలా మందికి రాదు, వచ్చేది కాదు. ఓకే. జనరల్గా ఆ టైం నుంచి ఈ టైంకి మేము ఉన్న వాళ్ళని నాకు తెలిసి నేను, శ్రీకర్ ప్రసాద్ గారు ఒకళ్ళు ఇద్దరమే నేర్చుకున్నాం. ఆయన ఎర్లీగా ఉన్నారు. నాకు సురేష్ బాబు వాళ్ళు వచ్చిన కొత్తలోనే నాకు సురేష్ బాబు వాళ్ళు ఏది ఎక్విప్మెంట్ కొత్తగా వచ్చినా సరే వాళ్ళే ఫస్ట్ మూవీలో తెచ్చారు. సింగిల్ ట్రాక్ ఉండేది, దాన్ని 2 ట్రాక్ మూవీలా వాళ్ళే కొన్నారు. స్టీమ్ బ్యాక్ వాళ్ళే ఫస్ట్ టైం తీసుకొచ్చారు. తర్వాత యావిడ్ కూడా వాళ్ళే కొన్నారు. కొని అప్పుడు ఆయన చెప్పారు, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎడిటర్గా అప్పుడే అయినప్పుడే వచ్చిందనమాట. ఇది నేర్చుకో వెంకటేష్, లేకపోతే దొరికిపోతావు నువ్వు అంటే. అందరూ నమ్మలేదు ఆయన్ని. డిజిటల్ అయిపోద్ది, ఇంకా ల్యాబ్ అన్నీ ఉండేవి మాకు రామరెడ్డి గారికి. ఆయన అప్పుడు దగ్గరుండి మాకు నేర్పించాడు. ఆయన ఒక మనిషిని పెట్టి నాకు నేర్చుకోమని చెప్తే నేను నేర్చుకున్నాను అలా. ఇప్పుడైతే ఏకంగా ఆన్లైన్ ఎడిటింగ్ కూడా వచ్చేసింది. ఆన్లైన్ ఏంటంటే అక్కడికక్కడ చూసుకోవడానికి అండి, అది మాకు పెద్ద యూజ్ అవ్వదు. ఓకే. జస్ట్ అప్పటికప్పుడు వాళ్ళు ఆ షార్ట్ తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏమైనా మిస్ అయ్యా లేదా చూసుకోవడానికి. జనరల్గా మేము ఆన్లైన్ ఎడిట్ చూడం. షూటింగ్ టైంలో ఆన్లైన్ ఎడిటర్ కంపల్సరీ ఉండాలని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ కి, అన్ని పర్స్ కి కంపల్సరీ కాదు. ఇప్పుడు ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఆన్లైన్ పెట్టుకోరండి. ఓకే. చాలా మంది పెట్టుకోరు. బొమ్మరిల్ భాస్కర్ పెట్టుకోడు. సో ఎడిటర్ కి ఆన్లైన్ ఎడిట్ తో అంత పనే ఉండదు అస్సలు. నేను చూడం కూడా. ఓ ఫుల్ కంటెంట్ మాకు ఆ సీన్ వచ్చిన తర్వాత డైరెక్టర్ తీసింది ఒకటైతే మేము ఒకటి అంచుమించు అదే ఉంటుంది. మాకు ఏం ఆ సీన్లో మాకు ఏం అర్థమైందో అది మేము ఎడిట్ చేస్తాం. సార్ ఇంకోటి, ఇప్పుడు మీ కింద కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు. మీ కింద అసిస్టెంట్, ఇప్పుడు వాళ్ళని ఏ బేసిస్ మీద మీరు రిక్రూట్ చేసుకుంటారు సార్? మీకు ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా అనాలిసిస్? పారామీటర్స్ అనేం కాదు, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే బాగా. మాకు ఎవరు ఇప్పుడు సడన్గా వచ్చి మమ్మల్ని చాలా మంది నాకు అడుగుతూ ఉంటారు, స్టూడెంట్స్ వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అని. పెట్టుకో, ఎందుకు అంటే భయం ఎక్కడ లీక్ అయిపోద్దామో అని. ఫిల్మ్ ఒక పెన్ డ్రైవ్లో తీసుకెళ్ళిపోవచ్చు సినిమాని. కాబట్టి మాకు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే, వాళ్ళు ఉన్నారు మనకి ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళని అడగచ్చు అన్నంత ఆ భయంతో మేము తీసుకోం కొత్త వాళ్ళని. అంతే. బాగా తెలిసిన వాళ్ళని అయితే తీసుకుంటాం. సార్ ఇందాక మీరు చెప్పినట్టు మీకు అసలు రావడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. బట్ హౌ కమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ అంటే బిఎస్ సుబ్బారావు గారు ఆయన 18 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు. ఆయన చెంచు లక్ష్మి, మాయరావణ, భీష్మ, పల్లెటూరు పిల్ల అన్నీ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు. ఆయన లాస్ట్ డేస్లో ఆయన ఎలా చనిపోయారో అని మేము చూసాం. ఫ్యామిలీగా వేరే గతి లేక ఆయన మా ఇంట్లో వాళ్ళ మిస్సెస్ అలా ఉంది. అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ డేస్లో. 18 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన ఆయన లాస్ట్ డేలో డబ్బులు లేవు. అలాంటిది ఎన్టీ రామారావు గారు పిలిచి ఫస్ట్ సినిమా నాకు ఆయన ఇచ్చేసారు, ఆయన ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆయన ఎఫ్డిసి చైర్మన్ చేసి ఒక క్వార్టర్స్ ఇచ్చి, ఒక కార్ ఇచ్చి చనిపోయేటోడు కొంచెం పద్ధతిగా జరిగింది. అవన్నీ చూసాం. ఫాదర్ కూడా బాగా ఎర్న్ చేశారు కానీ నిలబెట్టుకోలేదు, అంటే ఎక్కువ డ్రింకింగ్ వల్ల. అది కొంచెం మేము మిగతా వాళ్ళు తీసేసుకోవడం జరిగిందంతా. అవన్నీ చూడడం వల్ల భయం. సినీ ఫీల్డ్లో ఏంటంటే సినిమాలు ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారండి, సినిమాలు లేవంటే అసలు లెక్క కూడా చేయరు మనల్ని. అది అందరూ మీకు తెలిసింది, నాకు తెలిసిందే. ట్రూ ఫ్రెండ్షిప్ అన్నది ఉండదు, ఎక్కడో రేర్. అందరూ అలా ఉంటారని కాదు, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. అవన్నీ చూసి భయం సినీ ఫీల్డ్ అంటే. ఇవాళ ఉన్నాయి, రేపు ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి భయాల వల్ల నాకు ఇష్టపడేది కాదు సినీ ఫీల్డ్ అంటే. బట్ లక్కీగా నాకు కుదిరింది. నేను సురేష్ ప్రొడక్షన్స్లో మా ఫాదర్ చేయడం అన్ని సినిమాలు
సురేష్ ప్రొడక్షన్స్లో గొప్పతనం ఏంటంటే డైరెక్టర్ మారేవారు కానీ ఎడిటర్ మారేవారు కాదు. బ్యానర్ నుంచి ఆయన ఉన్నారు, నాకు ఆయనే కావాలనేవారు. ఫస్ట్ కండిషన్ ఎడిటర్, దాని తర్వాత డైరెక్టర్ అని వెళ్ళేవారు అనమాట. వెరీ నైస్. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నాం. ఉండేది అంటే అలా జరిగింది మా లైఫ్ అంతా. అవన్నీ చూసి భయం, అంతే, ఇంకేం లేదు. ఈరోజు నాకైతే 94లో ఎడిటర్ అయ్యాను, 93లో అయ్యాను. ఇప్పటి వరకు నాకు సినిమాలు లేకలేవు. నాకు బాగా కలిసి వచ్చింది, బాగుంది. నా వర్క్ అయితే కంటిన్యూస్ వర్క్ ఉంటూనే ఉంటుంది. నాకైతే ప్రాబ్లం లేదు. ఎక్సెప్ట్ మీ హెల్త్ ఇష్యూ టైంలో బ్రేక్ తీసుకోవడం. 2014లో కొంచెం బాగా సివియర్ బ్యాక్ పెయిన్ వస్తే ఒక 1 year 2 years నేను సినిమాలు ఒప్పుకోలే. అప్పుడు రన్నింగ్ సినిమాలు మట్టుకు చేశాను అంతే. దాని తర్వాత మళ్ళీ నాకు నార్మల్ అయ్యి బాగుంది. సార్, ఇంతక మీరు లీక్ కోసం భయపడి, లీక్ అవుతాయని భయపడి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. అది మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు సార్ అలా అవ్వకుండా? అంటే మేము జనరల్గా ఏది అవుట్పుట్ ఇచ్చినా వాటర్ మార్క్ వేస్తాం. ఓకే. అన్లెస్ ప్రొడ్యూసర్కి ఎవరికైనా, ఇప్పుడు హీరో గారు చూడాలి, ఎవరైనా హీరోలు చూడాలన్నా సరే, ప్రొడ్యూసర్ చూడాలన్నా సరే వాటర్ మార్క్ వేస్తాం. అది ప్రొడ్యూసర్ కన్సెంట్ తీసుకుంటాం, డైరెక్టర్ కన్సెంట్ తీసుకుంటాం. సార్ ఇస్తున్నాం, పర్వాలేదా, ఓకే, చూసుకోండి అని ఇస్తాం అనమాట. ఫుల్ ఫిల్మ్ ఎప్పుడు ఇయ్యం. ఫస్ట్ హాఫ్ ఇస్తాం, సెకండ్ హాఫ్ ఇంకో పెన్ డ్రైవ్లో ఇస్తాం. ఒకవేళ అది మిస్ప్లేస్ అయినా ఇది ఉంటుందిలే అని ఆ భయం. అలాంటివన్నీ జనరల్గా 90% ఎడిట్ రూమ్లో లీక్ అవ్వండి. అవి ఇంక వేరే ఎక్కడే అవుతాయి అంటే, ఎందుకంటే అంత రిస్క్ చేయరు ఎవరు ఎడిటర్. కెరియర్ లేకపోతాయి. సార్, ఒక సినిమాకి ఎంతమంది అసిస్టెంట్ ఎడిటర్స్ ఉంటారు సార్? అండ్ వాళ్ళ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? అంటే అండ్ వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది మీ గైడెన్స్ లో? కంప్లీట్గా నాతో ఉంటారు. నా దగ్గర అయితే 6 ఉన్నారు. ఓకే. ప్రసన్న, బాలకృష్ణ, శివ, సాయి అని వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే షూట్ చేసిన వచ్చిన రష్ అంతా వాళ్ళు రెడీ చేసి ఇస్తారు, మాకు ఆర్డర్ వేసి ఇస్తారు. సీన్ ఆర్డర్లు, ఓకే టేక్లని తీసిస్తారు. ఆ రష్ ఆర్డర్ వేసి నాకు ఇస్తారనమాట. ఫస్ట్ కట్ నేను చేసుకుంటా, చేసేసి అది ఓకే అనుకుంటే డైరెక్టర్లు వస్తే చూస్తాం. డైరెక్టర్లు వచ్చి మాది బాగుంది అనుకుంటే వదిలేస్తారు. వాళ్ళు ఏదైనా కరెక్షన్ ఉంటే, వాళ్ళు అనుకునేది ఏదైనా మిస్ అయ్యాం అనుకోండి, వాళ్ళు చెప్తారు ఇది కరెక్ట్ సార్, ఇలా అనుకున్నామండి, ఇలా రాలేదు మీరు చేసిన దాంట్లో అంటే, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కంటే ఓకే అంటాం. అలా సార్, రష్ మొత్తం వచ్చేస్తుంది కదా సార్, ఓకే షార్ట్స్ వరకే చూసుకొని మనం మీరు ఎడిట్ చేస్తారా, లేదంటే మొత్తం రష్ కూడా చూడాల్సి వస్తుందా? రష్ మొత్తం అంటే కొంతమంది ఎన్జీస్ తీయొద్దు, ఫుల్ రష్ చూడండి అంటారు. 90% ఓకే టేక్సే వస్తాయి మాకు. ఓకే టేక్స్లో మాకు ఏమైనా కంటిన్యూటీ ప్రాబ్లం కానీ ఏదైనా మిస్ఫైర్ అయిందంటే అప్పుడు మేము ఎన్జీల్లోకి వెళ్ళి తీస్తాం. మిగతా షార్ట్లలోకి వెళ్ళి ఏదైనా మ్యాచ్ అయిందని చూసుకుంటాం. చాలా డిఫరెంట్ జోనర్స్ మీరు వర్క్ చేశారు. లైక్ అరుంధతి ఒక డిఫరెంట్ జోనర్, పోకిరి ఒక డిఫరెంట్ జోనర్. మీకు కన్వీనియంట్గా ఉన్న జోనర్ ఏంటి? ఫ్యామిలీ ఫీల్ గుడ్ ఫిల్మ్స్, ఫ్యామిలీ డ్రామాలు. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేయడం ఈజీ అండి. ఓకే. కమర్షియల్ అంటే నేను అనేది మాస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడం ఈజీ. కష్టం అనుకుంటారు కానీ అవి ఈజీ. ఓకే. ఎందుకంటే 5 ఫైట్లు ఉంటాయి, 5 పాటలు ఉంటాయి, అదొక 25 నిమిషాలు, ఇదొక 25 నిమిషాలు సినిమా పోద్ది. బిగినింగ్ టైటిల్స్, ఎండ్ టైటిల్స్ ఒక 5 నిమిషాలు పోతే గంట సినిమాయే. సీన్స్ ఉంటాయి, దాంట్లో కామెడీ సీన్లో ఒక 10 నిమిషాలు పోద్ది. కరెక్ట్గా చేయాలంటే ఒక 10 సీన్లు 15 సీన్లు కరెక్ట్గా రాసుకుంటే చాలు వాళ్ళు. అది ఫీల్ గుడ్ ఫిల్మ్స్, బొమ్మరిల్లు, ఆనంద్, ఇలాంటి కొన్ని మంచి సినిమాలు ఉంటాయి, గీతం, ఇలాంటి సినిమాలన్నీ చేయడం కష్టం. ఫిదా, సమ్మోహనం, ఇవన్నీ కష్టం అని చేయడం. ఎందుకంటే ఆ ఫీల్ని మేము పోగొట్టకూడదు, అనవసరమైన క్లోజ్ షాట్లు వేయకూడదు, సస్టైన్ అవ్వాలి, జర్కలు ఉండకూడదు, మూడ్ని అలా తీసుకెళ్ళాలి, మ్యూజిక్ అనుకొని ఎడిట్ చేయాలి. అలా అవి చేయడం కష్టం జనరల్గా. చాలా మందికి తెలియని విషయం, థియేటర్ కట్, సెన్సార్ కట్, డైరెక్టర్స్ కట్, ఇవన్నీ ఉంటాయి. సార్, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? థియేటర్ కట్కి మా కట్కి ఏం తేడా ఉండదండి. మేము చేసిన ఫైనల్ వర్షన్ థియేటర్కి వెళ్తుంది. థియేటర్కి వెళ్ళి ట్రిమ్ చేసిన సినిమాలు ఉంటాయి, కొన్ని బాగాలేదండి, లెంత్ ఎక్కువైపోయిందండి, తీసండి అది తీసండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు మేము ఫెయిల్ అయినట్టు, మేము డైరెక్టర్లు ఫెయిల్ అయినట్టే. కాబట్టి అది వాళ్ళు చెయ్యి పెట్టకూడదన్న ఉద్దేశంతో మేము ఎడిట్ చేస్తాం. మా వర్క్ ఏంటంటే ఆడిటోరియంకి ఏం కావాలి, ఈ సినిమా ఎవరికి రీచ్ అవ్వాలంటే వాళ్ళకి ప్రజెంట్ చేస్తాం. మేము ఫ్యామిలీ ఆడిటోరియంకా లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్కా అలాగే చూసుకుంటాం. అలా ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్లో మేము ఉండడం వల్ల అది స్కూల్ లాగా ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ అనేది రామనాయుడు గారు కానీ సురేష్ బాబు కానీ ప్రతి రీల్ చూస్తారు. ఎవరినో ఒకరు నిల్చున్న అసిస్టెంట్స్ని కానీ అసిస్టెంట్ డైరెక్టర్ని కానీ టక్కని ఆపి ఈ రీల్లో ఏముంది కదా అని అడుగుతారు వాళ్ళు. ఏదో కామెడీ ఉంది సార్ అంటే ఒప్పుకోరు వాళ్ళు. ఏంటి కదా అని చెప్పగలగాలి, అందరం ఫాలో అయ్యి తీరాలి సినిమాలో. ఒకవేళ ఇది ఈ సీన్ ఎందుకనంటే ఈ సీన్ దీనికి లింక్ అండి అని చెప్పగలగాలి మేము. అలాగా అంటే అయితే ఈ సీన్కి చప్పట్లు పడతాయి, ఈ సీన్కి నవ్వుతారు, ఈ సినిమాకి ఆడాలి అని వాళ్ళు ముందే చెప్తారు మాకు ఎడిటింగ్ రూమ్లో.
సినిమా రిలీజ్ అయిన తర్వాత మస్ట్గా మమ్మల్ని థియేటర్కి వెళ్ళి చూడమంటారు. మార్నింగ్ షోకి వెళ్ళమంటారు, ఈవినింగ్ షోకి వెళ్ళమంటారు, థర్డ్ డే వెళ్ళి మళ్ళీ సినిమాని చూడమంటారు. ఎందుకంటే మార్నింగ్ ఫ్యాన్స్ వస్తారు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈవినింగ్ జనరల్ క్రౌడ్ కొంత క్రౌడ్ మాస్ ఆడిటోరియం ఎలా రియాక్ట్ అవుతుంది, ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతుందో, ముగ్గురిది మనం అనుకున్నవి ఉన్నాయా లేదా సినిమాలో, మనం అనుకున్న దగ్గర నవ్వుతున్నారా, అనుకున్న దగ్గర ఏడుస్తున్నారా లేదా, చప్పట్లు పడుతున్నాయా లేవా అనేది ఉంది అనుకుంటే అది పెద్ద సినిమా కింద మాకు లెక్క, మనం అనుకున్నది కరెక్ట్ అని. చాలా గ్రేట్ అనాలిసిస్. గ్రేట్ అనాలిసిస్. వాళ్ళ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే బిఫోర్ సురేష్ బాబు చేసిన సినిమాలన్నీ వన్ డే ఒక పల్లెటూరులో ఎక్కడో ఒక దగ్గర రిలీజ్ అయిపోతుంది సినిమా. ఒక్క రోజు ఒక షో వేస్తారు. రేపు రిలీజ్ అనగా ఇవాళ మధ్యాహ్నం 11 o'clockకి కొంచెం బాగా ఆడే థియేటర్లో ఆ సినిమాని తీసేసి ఈ సినిమా వేస్తారు. వచ్చిన క్రౌడ్కి చెప్పరు ఈ సినిమా కొత్త సినిమా వేస్తున్నామని. అక్కడికి మేనేజర్స్ మా అసిస్టెంట్స్ అందరూ వెళ్తారు. వెళ్ళి అక్కడ జనరల్ క్రౌడ్ మన అన్ని ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మనం అనుకుంటాం, క్రౌడ్ ఒకటే అంటారు బాగుంది బాగాలేదని. అక్కడ క్యాట్ కాల్స్ వచ్చినా సరే, లెగిసి వెళ్ళిపోయినా సరే, నిర్దాక్షిణ ఇంకా డైరెక్టర్ గేట్ని పక్కన పెట్టి నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు మేనేజర్, సార్ ఇక్కడ లేచిపోతున్నారండి ఇక్కడని, నాయుడు గారికి సురేష్ బాబుకి. వాళ్ళు మాకు కూర్చొని చెప్తారు ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి తీసేయండి, జంప్ వచ్చినా పర్లేదు అంటారు. ఎందుకంటే నెక్స్ట్ డే రిలీజ్ అయ్యే టైంకి అది ఉండకూడదు, ఆ బ్యాడ్ని తగ్గిస్తారు. అలా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా చేసిన సినిమా ఏంటి సార్? చాలా అండి, ఇంక్లూడింగ్ కలిసుందారా, ప్రేమించుకుందారా, జయమందేరా, అన్ని సినిమాలు, గణేష్, అన్ని సినిమాలకి ఒక రోజు అలా రిలీజ్ అవుద్ది. కలిసుందారాకి మేము టచ్ చేయలే, జయమందేరాకి 20 minutes తీస్తాం మేము. ఆ సీజీ షాట్లు అప్పుడు 360 degrees షాట్లన్నీ, మ్యాట్రిక్ షాట్లన్నీ పెట్టారు. థియేటర్లో మోస్తున్నారని చెప్పి సార్ అరుస్తున్నారు సార్, క్యాట్ కాల్స్ వస్తున్నాయి అని అన్నారు. నిర్దాక్షిణకి ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి తీసేయండి అన్నారు. భానుప్రియ, వెంకటేష్ బాబు చనిపోయినప్పుడు భానుప్రియ ఏడుపు ఉంటుంది, అది తమిళ గోల్లా ఉంది సార్, ఇదేం గోల్ సార్, ఇదే అంత ఏడడం ఏంటండి బాబు ఆవిడ అని అంటే నిర్దాక్షిణంగా తీస్తాం, రిలీజ్కి లేదు. అలా డ్యామేజ్ కంట్రోల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి వాళ్ళ బ్యానర్లో. వండర్ఫుల్. వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళే ఓన్ రిలీజ్ అమ్మరు కాబట్టి వాళ్ళు ఆ రిస్క్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా బయ్యాసి ఇక్కడ చూసి బాగాలేదన్నారంటే డబ్బులు పే చేయాలని భయం ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ అది లేదు. ఇలాంటివన్నీ స్కూల్ లాగానండి అది మాకు. అక్కడ నెంబర్ ఆఫ్ కొత్త డైరెక్టర్స్ కాస్టింగ్ని బిలీవ్ చేయరు వాళ్ళు. కథకి ఎవరు బాగుంటే వాళ్ళు అంత హీరోస్ సైడ్కి వెళ్ళరు, వెళ్ళరని కాదు, అంటే అంత ఇచ్చి పెట్టుకోవడం అలాంటివి జరగవాలి. కథ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అంతే, కథను నమ్మారా వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. సార్ మనకి స్క్రీన్ ప్లేలో సెపరేట్ కామెడీ ట్రాక్ అంటూ ఉంటుంది. అది అంటే సీన్ మంచిగా స్టోరీ రన్ అవుతుంది అన్న టైంలోని ఏ టైంలో కామెడీ ట్రాక్ వేయాలనుకుంటారు? అంటే ఎడిటర్ది అది ఎంతవరకు చాయిస్ ఉంటుంది? ఎడిటర్ అని కాదండి, దానికి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు ఇడియట్ ఉంది, ఇడియట్లో ఫస్ట్ లో కామెడీ ట్రాక్ లేదు. ఫుల్ సినిమా చూసేసిన తర్వాత మాకు హెవీగా అనిపించింది సినిమా. కంటిన్యూస్ డైలాగులు, ఫాస్ట్ డైలాగ్స్, అవన్నీ ఏంటి హెడేక్ లాగా అనిపించింది. హెడేక్ అంటే హెడేక్ కాదు, కొంచెం పర్వాలేదు అన్నారు బయటకు వచ్చి. అసలు ఎందుకు ఇలాగ అన్నారు, సీన్ బై సీన్ మేము చూస్తున్నప్పుడు చాలా బాగున్నాయి, ఫ్లోలో ఎందుకు మనకు అలా ఫీలింగ్ కలిగింది, హెవీ అనిపించింది ఎందుకు, 2 hours ఫిల్మ్ అది. సో రిలాక్సింగ్ మూమెంట్ లేదు. అప్పుడు ఆయన పూరి జగన్నాథ్ గారే మణిరత్నం సినిమాల్లో ఆయన ప్రతి సినిమాల్లో ఒక కథను ఆపి ఒక 2-3 minutes కామెడీ, 5 minutes వచ్చి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పాడు ఇలా పెడదామా అని అన్నాడు ఆయన, ఇసుక కామెడీ. అప్పుడు షూట్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత పెట్టారు ఆయన. అక్కడి నుంచి ఇంకా అన్నిటికీ వెళ్ళాయి. పోకిరికి అయితే ఆయన అందరు రిలీజ్ అయిన తర్వాత అంత మంచి సినిమాలో ఈ కామెడీ అడ్డుతుంది తీసేద్దామని అన్నారు. పూరి గారు చేస్తే లేదు సార్ మన ఫార్ములా కరెక్ట్, ఆ పాత వెళ్ళడం కరెక్ట్ అండి అని చెప్పి పెట్టించాం. అందరు తీసేమన్నా 90% కొనుక్కున్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళు అందరు కామెడీ ట్రాక్ అవేగా ఉందండి ఎందుకు ఇదని అన్నారు. లేదు సార్ ఆ హెవీనెస్ మళ్ళీ మనకు అదే ఫీల్ అవుతామండి అని. అలా డిఫరెంట్ ఉంటాయండి ఒపీనియన్స్. అవి కొంతమంది వింటారు, వినరు. యాక్చువల్లీ చాలా మంచి స్ట్రాటజీ అండి కదా సార్. ఇందాక మీకు బాగా ఈజీ అయిన వర్క్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఈజీ అయిన వర్క్ కాదండి మాకు, డిఫికల్ట్ అది, బట్ చేయడం కష్టం, టైం పడుతుంది మాకు బాగా. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఫర్ అన్ ఎడిటర్ సార్? ఛాలెంజింగ్ అంటే అన్నీ అలాగే ఉంటాయండి. మాకేమి ఇప్పుడు కొత్తగా ఇన్ని సినిమాలు చేశానని చెప్పి నాకు నెక్స్ట్ సినిమా చాలా ఈజీగా చేసేస్తానని కాదు. ఆ సినిమాకి కూడా మాకు ఫస్ట్ సినిమా లాగే టెన్షన్ ఉంటుంది, మనం చేసింది కరెక్టా, డైరెక్టర్ కరెక్షన్స్ చెప్పకూడదు అనే చిన్నది లోపల ఉంటుంది కదా మనకు, మనం చేసింది ఓకే అవ్వాలని. అలాగే ఉంటుంది అది. ప్రతి సీను మాకు ప్రతి సినిమా ఛాలెంజింగ్గానే ఉంటుంది. బాగున్న సినిమాలకి మేము ఎక్కువ కష్టపడతాం. అస్సలు సినిమా మాకు ఎక్కలేదు అనుకోండి, ఇంకా వాళ్ళ సైడ్ వెళ్ళిపోతాం మేము, బాగుంది సార్ అనేస్తాం అంతే. ఎందుకు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం.
ఎడిట్స్‌లో అంటే ఎల్ కట్ అని, జంప్ కట్, జే కట్ అని, ఇన్విజిబుల్ కట్ అని ఉంటాయి. ఒకసారి అది గివ్ అస్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ సార్. జంప్ కట్ అంటే జంప్ కట్లు దేనికి వాడతామంటే అండి మేము, ఇప్పుడు నేను ఎక్కడో మీ ఆఫీస్లో బయట దిగాను, కంటిన్యూస్గా నడుచుకొని ఇక్కడ కూర్చుండే బదులు అది 2 minutes 1 minute పడుతుంది. అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఇక్కడ కూర్చున్నానంటే దాన్ని హార్డ్లీ 4-5 secondsలో తీసేయచ్చు. అలాంటి ల్యాగులు తీయడానికి జంప్ కట్లు వాడతాం. ఓకే. పేస్ట్ చేయడానికి సినిమాని. ఓకే. ఇంకా జనరల్గా డిజాల్వ్స్లో ఆప్టికల్ ఎక్కువ వాడమని అంటారు. మేము ఫేస్ చేసే ప్రాబ్లం, మేము దానికి ఒప్పుకోం. మేము ఫిలిం నుంచి వచ్చాం కాబట్టి, సార్ ఎందుకు సార్ మీరు క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఆన్సర్ చేస్తున్నాను, దానికి మధ్యలో డిజాల్వ్ ఎందుకంటే అంటాం. డిజాల్వ్ అనేది టైం ల్యాబ్స్. మీరు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఎక్కడో బయట ఆన్సర్ చేస్తాను అనుకోండి, స్మూత్ ట్రాన్సాక్షన్ డిజాల్వ్స్ వాడతాం. అలా డే టు నైట్ అలా కట్ అయితే డిజాల్వ్స్ వాడాలి. ఓకే. అలాగే ఎందుకు సార్ అంటాం. బట్ కొంతమంది లేదండి మోడర్న్ అండి మీరు వేయండి అంటారు. మీరు మీ క్వశ్చన్ వేశారు, నేను మధ్యలో ఆన్సర్ ఇస్తున్నాను, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వేయమంటారు, బ్లాక్ వచ్చి వేయండి అని అంటారు, నేను మోడర్న్ అంటున్నారు. మేము అది ఒప్పుకోం. 90% వింటారు, కొంతమంది కావాలి అంటే ఇంకా వదిలేస్తాం. ఇంకా సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. ఎఫెక్ట్స్, సీజీలు, టెక్నాలజీ చాలా. సో మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు సార్ అప్పటికి ఇప్పటికి? అండ్ మీరు మీ అసిస్టెంట్స్కి చెప్పే టిప్స్ ఏంటి? అసిస్టెంట్స్కి ఏం కాదండి, డిస్కషన్ జరుగుతుంటాయి ఎడిటింగ్ రూమ్లో డైరెక్టర్ తోటి వాళ్ళతోటి. వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంటుంది ఏంటనేది, మేమేం డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం. బేసిక్ ఎక్కడ ప్రాబ్లం అవుద్దంటే, వాళ్ళు ఇది రాసాను సార్, ఇది కావాలి సార్ అంటాం, లేదు సార్ అర్థమైపోయింది సార్, ఈ సీన్ అక్కర్లేదు సార్ అని అక్కడే గొడవలు ఎక్కువ అవుతుంటాయి. మాకు గొడవలని కాదు, డిస్కషన్. వాళ్ళు తీసిందంతా పెట్టాలంటారు, మేము అక్కర్లేదు అంటాం. సగం హాఫ్ వే ఓపెన్ చేస్తే చాలు సార్, సీన్ బిగినింగ్ అంతా అక్కర్లేదు సార్ అంటాం. ఇలాగ ఉంటాయండి డిస్కషన్స్, అవి ఉంటాయి ఎక్కువ. 3 hours కంటే ఎక్కువ చూడరు, 3 hours కంటే ఎక్కువ చూడరని కాదు, కష్టం అండి, 2 hours 30 minutes 2 hours 20 minutes చాలండి సినిమా అని మేము అంటాం. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తప్పేం కాదు, ఫ్లోలో ఉంటే. అర్థం అవునప్పుడు ఎందుకంటే అంటాం. 6 songs తీస్తారు, మేము వద్దంటాం. అలా ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. ఫైట్లు మేము ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఫైట్లు మాస్టర్లు ఫైట్లు ఎడిట్ చేస్తారు, ఓన్లీ ఆ ఫైట్ వరకే చూస్తారు వాళ్ళు. మాకు ఫ్లోలో చూసినప్పుడు ఆ 10 నిమిషాలు వద్దండి బాబు, కొట్టిందే కొడుతున్నాడు ఆడు హీరో, ఎందుకంటే 4 నిమిషాలు చాలా అంటాం. వాళ్ళు ఒప్పుకోరు, ఇమీడియట్గా ఫోన్ చేసి హీరోలకు చెప్తారు, సార్ మీరు కష్టపడి చేశారండి, వైర్లు కట్టుకున్నారు, అది కట్టుకున్నారు, వాళ్ళు తీస్తారు, ఎడిటర్ తీస్తాడండి, డైరెక్టర్ తీస్తాడండి అంటారు. వాళ్ళు అక్కడి నుంచి మాకు ఫోన్ చేస్తారు హీరోలు, సార్ ఫైట్లు మట్టుకు టచ్ చేద్దాం అంటారు. మేము చెప్తాం, వినకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తాం. ఇంకా డైరెక్టర్ కాలేదు. ఇలాంటివన్నీ ఉంటాయండి బాబు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సాంగ్స్కి అదే ప్రాబ్లం. సాంగ్స్కి 6 స్వాట్ అంటారు, ప్యాథటిక్ సాంగ్ ఉంటుంది ప్రతి సినిమాలో, ప్యాథటిక్ సాంగ్ వస్తుంది. మేము దానికి అగెయిన్స్ట్ అంటే అగెయిన్స్ట్ అని కాదు, లిరిక్ మంచి లిరిక్ అండి, ఫీల్ అండి అంటారు. సార్ విజువల్స్ చూస్తారు సార్, లిరిక్ చూసి ఎవరు చూడండి సార్, మీరు రాశారు మీరు తీశారు కాబట్టి మీకు తెలుస్తుంది లిరిక్, లిరిక్ పట్టించుకోండి, విజువల్గా బాగుందా లేదా చూస్తాం సార్ అంటాం మేము. ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. 4 నిమిషాల పాట అంటారు, మేము సార్ 1 minute చాలండి బాబు, 10 షాట్లు చూపించినా ఒకటే, 100 షాట్లు చూపించినా ఒకటే అండి బాబు, లేచి వెళ్ళిపోతాడు అని అంటాం మేము. ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయండి. ఒకసారి 99% వింటారు, ఒక 10% అటు ఇటు ఉంటారు. సో టెక్నాలజీ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఎడిటింగ్ ఆల్సో. టెక్నాలజీ ఏమీ లేదండి, టెక్నాలజీ మోడర్న్గా ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోయాయి. చిన్న ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ 4 minutes సాంగ్ తీస్తున్నారు, సార్ దీంట్లో 4 minutes సాంగ్ సార్, ఎవ్రీ సెకండ్కి 2 షాట్లు వేయండి సార్ అంటారు. 8 నిమిషాలు 330 నిమిషాలు అనుకో, 360 minutes అనుకోండి ఒక పాట, 3 minutes 60 seconds అనుకోండి, ఒక 700 షాట్లు కట్ చేయండి సార్, అసలు అదిరిపోవాలి సార్ అంటారు. సార్ షార్ట్లు ఎవడు చప్పట్లు కొట్టడండి, కళ్ళు స్ట్రెయిన్ అండి బాబు అది అని అంటాం మేము. ఆ ఫీల్ సస్టైన్ అవ్వాలి కదండి అంటాం. ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయండి అవి. అది మోడర్న్ కట్ అంటారు, అది మోడర్న్ కట్ కాదు, ఏం కట్ కాదు, ఫీల్ అయ్యామా లేదా ఆ టైంకి అది చూసుకోవాలి మనం. ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి మాకు, మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ డైరెక్టర్లు దానితో, మాస్టర్లతోటి. అవి కొంతమంది 99% వింటారు, కొంతమంది వినరు, ఇంకా వదిలేస్తాం మేము. సార్ 2 type of టెక్నీషియన్స్ ఉంటారు సార్ మామూలుగా. అంటే ఇప్పుడు స్కూల్లోని ఎడిటింగ్ అది నేర్చుకొని, ఫిల్మ్ స్కూల్స్లో నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఒకరు ఉంటారు. అలా కాకుండా ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి చిన్న కాపీ పెట్టడం దగ్గర నుంచి నేర్చుకుంటూ అలాగే అసిస్టెంట్గా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? స్కూల్స్లో ఏంటంటే బేసిక్స్ నేర్పిస్తారండి వాళ్ళు. ఓకే. అది ఫాలో అవరా అని పక్కన పెట్టండి, నేర్పిస్తారు. ఒక షార్ట్లో ఒక సీన్ తీసినా అంటే కనీసం మినిమం 180 degrees కవర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కెమెరా పెట్టారంటే కనీసం ఇప్పుడు మనం కూర్చున్నాం,
కనీసం ఇలాగే ఉండాలి, డైరెక్ట్ ఇక్కడ మాట్లాడితే అందం ఉండదని. అలా 180 degrees కవర్ చేయాలంటారు, 360 degrees కవర్ అయితే ఇంకా మంచిది అంటారు. ఇలాంటి స్కూల్స్లో నేర్పిస్తారు బేసిక్స్. సజెషన్ అంటే సజెషనే కట్టాలి, లాంగ్ షాట్ నుంచి డైరెక్ట్ క్లోజ్ షాట్కి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ క్లోజ్ పడాలంటారు. బేసిక్స్ ఇవి. ఓకే. అలాంటివి నేర్పిస్తారు, కాకపోతే అవన్నీ ఉండవు. రైటింగ్ ఎలాగనే వాళ్ళు చెప్తారు, ఫస్ట్ యాక్ట్ ఏంటి, సెకండ్ యాక్ట్ ఏంటి, థర్డ్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ 2 minutesలో ఏం కట్ చెప్పగలుగుతుంది, మీరు అసలు ఏం చెప్పగలుగుతున్నారు, ఫస్ట్ 2 minutesలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. ఇది జనరల్గా ఏంటంటే ఎక్కువ రోజులు కూర్చొని నేర్చుకోవడం వల్ల, మేము అన్నీ చూసి నేర్చుకున్నాను, నేను స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళది కొంచెం ప్రాపర్గా ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ బేసిక్స్ని పక్కన పెట్టేసి చేశారు సినిమా. ఓకే. వాళ్ళు ఒక పద్ధతిగా చేస్తారు. స్క్రిప్ట్ రాసుకుంటారు, దానికి ఏం సెట్ ప్రాపర్టీస్ ఏం కావాలో పక్కన రాసుకుంటారు, ప్రాపర్గా ఉంటుంది. సో సార్, మీరు ఇప్పటి వరకు చేసిన వర్క్ ఏదైతే ఉందో అదంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ త్రూ వచ్చిందే తప్పితే నథింగ్ ఇస్ లర్న్డ్ ఆర్ ట్రైనింగ్ తీసుకొని అట్లా లేదండి. నాకు లేదు. నాకేంటంటే లక్కీగా బిగినింగ్ డేస్లో అందరూ మంచి మంచి డైరెక్టర్లు తగిలారు నాకు, నా కెరియర్కి. ఫస్ట్ నన్ను రాఘవేంద్ర గారు నోటీస్ చేయడం, సురేష్ బాబు నన్ను పెట్టుకోవడం, వెంకటేష్ బాబు సినిమాలన్నీ నేనే చేయడం, పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ నేనే చేయడం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఆయన అన్ని ఫైట్స్ అన్ని ఆయన కంపోజ్ చేసుకునేవారు. ఆయన ఆ పాత సినిమాల్లో చూడండి, అన్ని ఫైట్స్ అన్ని న్యాచురల్గా ఉంటాయి. కార్ కిందకి వెళ్ళిపోతే లాక్కొని కొట్టడం, చెరుకు ఉంటే చెరుకు, అక్కడ సెట్ ప్రాపర్టీస్ ఏముంటాయి దాంతో వాడి అలాగే ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. వెళ్ళి ఎగిరిలు, రయర్లు, రోపులు ఉండేవే కాదు ఆయన సినిమాల్లో, న్యాచురల్ ఫైట్స్ ఇంటెన్స్గా ఉండేవి. అవన్నీ నేర్పించేవారు, ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. రాఘవేంద్ర గారు ఏంటంటే ఆయన ప్రతి షాట్కి అడుగుతాడు, ఆయన ఎక్కువ మాట్లాడరు. ఆయన ఫస్ట్ కట్కి ఆయన చూసిన వెంటనే జస్ట్ ఇలా పాయింట్అవుట్ చేస్తాడు, అంటే ఎందుకు అని చెప్పాలి మనం, ఈ షాట్ దీని గురించి వేసాం సార్ అని. ఏదో తీసారు సార్ బాగుందని వేసామని అంటే ఒప్పుకోడు ఆయన. ప్రతి షాట్కి కథ కావాలంటాడు ఆయన. ఎడిటర్ అన్న అతనికి డబ్ల్యూ అన్న లెటర్ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఎక్కడ జరుగుతుంది, వైట్స్ హూమ్ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్, వై ఇట్స్ హ్యాపెనింగ్, ఫర్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్, అన్నిటికీ డబ్ల్యూ, ఎవరు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దేనికి జరుగుతుంది, అది కావాలంటాడు ఆయన. 4 షాట్లు ఉన్నాయంటే 4 షాట్ల కథ కావాలంటారు ఆయన. ఇవి నేర్చుకున్నవే, మేము ఇంకొకరి దగ్గర పెట్టడమే. జయంత్ గారి దగ్గర ఏంటంటే అనవసరమైన క్లోజ్ షాట్లు వేయొద్దు, మెయిన్ ఆర్టిస్ట్ పైన పోస్ట్ చేయండి అంటారు ఆయన. సస్టైన్ చేస్తాడు క్లియర్గా ఆయన. అలా ఇవన్నీ నేర్చుకున్నవే అండి, అందరూ నేర్పించినవే మాకు ఇవన్నీ. మిమ్మల్ని ఎక్సైట్ చేసిన డైరెక్టర్ ఎవరు సార్? అంటే ఏదో కొత్తగా చెప్తున్నాడు, అప్పటి వరకు మీకున్న నాలెడ్జ్కి బియాండ్ చెప్తున్నాడు అనిపించిన డైరెక్టర్? అలా ఉండదండి, ప్రతి సినిమాకి మాకు డిస్కస్ చేస్తారు మాతోటి. ఇప్పుడు కొన్నిసార్లు ఇది అర్థమైందా అని అడుగుతారు. ఓకే, లేదు సార్ బాగుందని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు వాళ్ళు, ఇలా తీసాం అందుకు తీసామని. అది కొత్తగా అనిపిస్తుంది. అంటే మాకు ఎగ్జైట్ అయిపోయి అలాగా అంటే ప్రతి సినిమాకి అది ఉంటుందండి. జనరల్గా చేసినప్పుడు ఇంత కష్టపడతారా డైరెక్టర్స్ అనేది మేము ఫీల్ అవుతాం. సార్, మీరు ఎక్సైటింగ్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మధ్యలో ఎడిట్ మధ్యలోనే అబ్బా ఏం చేస్తుంది ఇదంతా ఎక్కదేమో జనాలకి అనిపించింది ఏముంది సార్? చాలా ఉంటాయండి అలాంటి సినిమాలు. అప్పుడు కన్వే చేశారు. అంటే నేను జనరల్గా బేసిక్గా కథ విన్నాను. ఫస్ట్ కథ వింటే నేను ఏదో ఊహించుకుంటాను, ఊహించుకుంటే అక్కడ ఉండకపోతే డిసప్పాయింట్ అవుతా. ఎందుకు మన ఫస్ట్ ఆడియన్స్ మనమే కదా, ఏం తెలియకంటే చూద్దాం. ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ సీన్ వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది ఏమనుకుంటే అది రాకుండా కొత్తగా వచ్చింది అనుకోండి, మనం అనుకున్న దానికంట, అప్పుడు నాకు అది నచ్చినట్టు. సీన్ బాగుంది సార్, అనుకున్న దానికంటే బెటర్గా వస్తుందండి అని చెప్తాను. కరెక్ట్. అలా సార్, చిన్నప్పుడు మా నాన్నగారు ఒక స్టేట్మెంట్ చెప్పేవారు సార్, స్టూడెంట్ షుడ్ బి అసెస్డ్ బై ద అవుట్కమ్ హీ గెట్స్ అని. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మీకు 4 నంది అవార్డ్స్ వచ్చాయి, పోకిరి, అరుంధతి, ఇంకో డాడీ, తొలి ప్రేమ. సో సార్, మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఇంత వర్క్ అవుతుంది, నంది అవార్డ్ కన్నా ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ఆపర్చునిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది, ఆ స్కోప్ కూడా ఉంది అని? ఏ సినిమా అవార్డ్స్ మేము పెద్ద లెక్క చేయమండి. ఇప్పుడు అవార్డ్స్ అంటే కట్ చేసిన ఆ రోజుల్లో ఇడియట్, అప్పుడు ఆ రోజులకి మంచి కట్ అది. బొమ్మరిల్లు వెరీ గుడ్, ఫీల్ గుడ్, ఎక్కడ జరగకుండదు మీకు. ఆనంద్, చాలా సినిమాలు ఉన్నాయి చెప్పాలంటే, పేద, అవన్నీ కట్ చేయండి. లీడర్, ఇవన్నీ. లీడర్లో ఒక సాంగ్, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే దగ్గర దగ్గర మాకు 4 hours రష్, దాన్ని 4 minutesలో పెట్టాలి మేము. లాస్ట్లో అతను ఊర్లన్నీ తిరుగుతారు, ఆ సాంగ్ కట్ చేయడం చాలా కష్టం. అలాంటివన్నీ అవి ఇంకా అవార్డ్స్ మేము లెక్క చేయం. అక్కడ జ్యూరీ మెంబర్స్కి వాళ్ళకి ఏం నచ్చితే అది ఇస్తారు అంతే. ఈ సినిమాకి ఇవ్వాలనుకుంటారు, లేకపోతే ఈ వ్యక్తికి ఇవ్వాలనుకుంటే ఇస్తారు వాళ్ళు సినిమాని చూసి, అంతేగాని అవార్డ్స్ని మేము పెద్ద
తీసుకోం. Awards ఇంకా are నాకు not- వచ్చిన సినిమాలకి అన్నిటికీ మంచి సినిమాలకి ఇచ్చారు కాబట్టి నేను చెప్పుకోగలను. కొన్ని సినిమాలకి అయితే అసలు చెప్పుకోలేదు సినిమాలు, అలాంటి వాటికి అవార్డులు ఇచ్చారు. అది రిలీజ్ అయిందని కూడా మనకు తెలియదు. అవును సార్. అలాంటి సినిమాలకి మనం ఏం చెప్తాం, అవును సార్. నా టైం బాగుండి నాకు మంచి సినిమాలకి ఇచ్చారు. అవును. సార్ ఒక సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఇది నా ఎడిటింగ్ వల్లే ఈ సినిమా హిట్ అయింది, ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది అని ఇప్పుడే ఏ సినిమాలు కనిపించింది? అలా ఉండదండి. ఒక ఎడిట్ అనేది ఎడిట్ ఎలా హెల్ప్ అవుద్దంటే, ఒక యావరేజ్ సినిమాని హిట్ సూపర్ హిట్కి తీసుకెళ్ళచ్చు. ఒక ఏమీ లేని సినిమాని హిట్ చేయడం అనేది ఎడిటింగ్లో జరగదు. కెమెరా వల్ల ఎడిటింగ్ వల్ల జరగదు. కథ బాగుండాలి, ఆ కథని ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది. వెల్ ఎడిటెడ్ ఫిలిం ఆ హిట్ని సూపర్ హిట్ చేయొచ్చు. ఆ చిన్న రేషియోని మారుస్తుంది, కానీ ఏమీ లేని సినిమాని ఎడిటింగ్ వల్ల ఆడేసిందంటే అది తప్పు. అల్టిమేటిక్ కథే. కథ బాగుందా, ఆ కథని ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది అది ఇంపార్టెంట్ అంతే. దాన్ని ఎంత బాగా మేము చెప్పగలుగుతున్నాం, ఎంత బాగా చూపించగలుగుతున్నాం అనేది, వాళ్ళు తీసిన దాన్ని ఎంత బాగా చేయగలుగుతున్నాం అనేది. డైరెక్టర్ గారు తీస్తారు, వాళ్ళకి ఎడిట్ సెన్సే ఉంటుంది అందరికి, ఈ షాట్ తర్వాత ఈ షాట్ అని. వాళ్ళు అనుకున్న దానికంటే మేము బాగా ఎడిట్ చేసాం, క్లోజ్ షాట్లు వేసాం, దాంతో ఏం వేసాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు అనుకున్న దానికంటే మేము ఎన్హాన్స్ చేసాం అనుకోండి, మంచి ఎడిట్ లాగా. సార్, అది ఎడిట్ సూట్లో మీరు ఫస్ట్ ఆడియన్స్గా చూస్తా అన్నారు కదా, అంటే ఒక కంప్లీట్గా ఒక ఆడియన్స్ పర్సెప్షన్లో చూస్తారా, లేదా ఒక టెక్నీషియన్ ఎడిట్ ఆ టైం? లేదు, మా ఆడియన్స్కి ఏం కావాలనేది చూసుకుంటాం మేము. కాదు, అందరికీ ఉంటుందండి జడ్జ్మెంట్. ఓపెన్గా నేను చెప్తాను అంతే. ఓపెన్గా చెప్పడం వల్ల రాంధ్ర గారు నన్ను నోటీస్ చేశారు, నాకు సినిమా ఇచ్చారు. అవును. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో ప్రొజెక్షన్ ఏదైనా జరుగుతుందంటే రామనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఎలా ఉంది వెంకటేష్ అడిగాడు సినిమా ఆయన. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను కాబట్టి. 90% ఓపెన్గా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇరేమో, మనం బాగాలేదని చెప్పామంటే వాళ్ళు మనల్ని పక్కన పెడతారేమో అని భయం ఉంటుంది. అది నాకు కుదిరింది, నాకు కలిసి వచ్చింది. దీనివల్ల నేను కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశాను, బట్ నాకు బలం అదే కాబట్టి నేను దాన్ని పట్టుకున్నాను అంతే. మీరు ఇబ్బందులు ఫేస్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి సార్? చాలా ఉన్నాయండి, ఎందుకు చాలా ఉంటాయి. మధ్యలో తీసేసిన సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇతనేంటి ఇలా నేను ఇంకా రక్తం పెట్టి రాశాను సార్, మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అంటారు. అవన్నీ వినడానికి నవ్వుకుంటాం. ఎవడు రక్తం పెట్టి రాస్తున్నాడు, అందరూ రాస్తారు కష్టపడి. మీరు అనుకున్నది కాదండి, ఆడిటోరియంకి అర్థం అవ్వాలి కదా అంటాం మేము. అన్నీ మేము కరెక్ట్ అని కాదు, మేము కొన్ని బాగున్నాయని ఫ్లాప్ అయిన ఉన్నాయి, ఇది అసలు బాగాలేదండి అని అన్ని సినిమాలు ఆడినవి ఉన్నాయి. ఒక 90% కరెక్ట్గా ఉంటాం, ఎందుకంటే థియేటర్లో ఇది జనం చప్పట్లు కొడతారు అని ఫీల్ అవుతాం. కొన్ని అది నిజంగా రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, మనం కరెక్ట్ అనుకోండి, సార్ ఇక్కడ నవ్వుతారు సార్ అంటాం. సార్, అప్పటికి ఇప్పటికి కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. మీరు వర్క్ చేసిన సినిమాలు కాకుండా వేరే సినిమాలు ఎడిటింగ్ కానీ, మీ ఫ్రెండ్స్ ఎడిట్ చేసిన సినిమాలు కానీ చూసి అరే ఇది బాగుంది, ఇది మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేర్చుకోవడానికి ఏం కొత్తగా ఏమి ఉండదండి. అంటే సీజీ వర్క్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎడిటింగ్ స్టైల్ ఉంటుంది సార్. ఆ స్టైల్ బాగుంది, ఇది ఇక్కడ బాగుంది అని ఎప్పుడైనా స్టైల్ అని కాదు, ఇక్కడ మీరు నోటీస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం ముగ్గురు మాట్లాడుకుంటున్నాం, ఎడిట్ నా ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్తా. అందరూ అది ఫాలో అవుతారని అది కాదు. అందరూ ఏం చేస్తున్నారు, డైలాగ్ టు డైలాగ్ కట్ చేస్తున్నారు. మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేయడం, నేను ఆన్సర్ ఇస్తే మీరు క్వశ్చన్, అలా జరుగుతుంది. మేమేం చేస్తామంటే మా స్టైల్లో మేము నేర్చుకునేది ఏంటంటే, మీకు నాకు ఈ ముగ్గురికి మధ్యలో చిన్న ల్యాగ్ అండ్ ఫ్రేమ్ డిఫరెన్స్ పెడతాం. ఇప్పుడు మైండ్ సెట్లో మీరు సాఫ్ట్గా ఉన్నారనుకోండి, మీకు కొంచెం ఒక 2 ఫ్రేమ్ 3 ఫ్రేమ్ ఎక్స్ట్రా పెడతాం ప్రతి షాట్కి. నా దానికి స్పీడ్గా పెడతా. ఇంకా హుషారుగా ఉన్నారనుకోండి, నెక్లో పెడతాం డైలాగ్లో. అప్పుడు చూసేటప్పుడు చిన్న వేరియేషన్ ఉంటుంది మనుషుల్లో కూడా. అది మేము అలాంటివి క్యారెక్టర్కి పెడతాం. హీరోకి, హీరోయిన్కి. హీరో డామినేటింగ్గా ఉన్నాడంటే హీరో ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. అదే హీరోయిన్ డామినేటింగ్ ఉందంటే హీరోయిన్ ఇన్ఫ్లుయెంట్ చేస్తారు. అవతల వాళ్ళకి కొంచెం ల్యాగ్ పెడతాం, ఆ డైలాగ్ ముందు కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటాం. చూడడానికి అందంగా ఉంటాయి అవి. అలా పట్టుకుంటాం, ఆ టైమింగ్ పట్టుకుంటాం. కొన్ని సినిమాలకు ఆ టైమింగే మాకు కుదరదు, అప్పుడే అర్థమైపోద్ది ఈ సినిమాకి మనం టైమింగే పెట్టలేకపోతున్నాం, ఇది ఫ్లాప్ అవుద్దని. అలా డిసైడ్ అవుతాం అంతే. ఆ టైమింగ్ అయితే మేము క్రియేట్ చేస్తాం, ఏటీ రూమ్లో మేము పెట్టుకుంటాం. అది ఆటోమేటిక్ చూసేటప్పుడు మీకు తెలుస్తుంది ఇతను ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు. ఆ క్యారెక్టరైజేషన్నే మోల్డ్ చేయొచ్చు. అది పర్టికులర్గా డైరెక్టర్ చెప్పకుండా మీరు ఒక మ్యాజిక్ చేసి డైరెక్టర్ అప్రిషియేట్ చేసిన చాలా ఉంటాయండి. ఇప్పుడు పోకిరి ఉంది, పాత ఎగ్జామ్ మీకు చెప్తాను. మీకు మహేష్ బాబు టైమింగే వేయడు. నువ్వు నాకు నచ్చారంటే నాకు కూడా అంటాడు. యాక్చువల్గా తీయడం ఏం చేశారు, తీసేటప్పుడు చిన్న సస్టైన్ చేసి ఇలాగ బెండ్ చేసి అండ్ డైలాగ్ చెప్తారు నాకు కూడా అని. ఎడిట్లో మేము
అది బాగుంది కదా అన్నారు. లేదు సార్, అతను తెలిసి కథ తెలిసి జరుగుతుంది, అతనికి అన్ని ఇంటెన్స్గా చేస్తున్నాడు, అతను తెలిసి చేస్తాడు అవును. ఇంటెన్షన్. అవును. కాబట్టి ఇమీడియట్ లాగ్ ఇవ్వద్దు సార్ అన్నాం మేము. ఉమ్. ఇవి ఒక్కొక్కసారి ఒప్పుకుంటారు, ఒక్కొక్కసారి కావాలంటారు, లేదు ఇక్కడ కొంచెం లాగ్ ఉంచుదాం అంటారు. ఉమ్. అలా అన్నమాట. నువ్వు నాకు నచ్చేవరా అంటే నాకు కూడా అంటాడు. అది కోపం ఇమీడియట్గా రావాలి అంటే ఏం చేయాలి? అవును. అది నాకు క్వశ్చన్ వేయకముందే ఆన్సర్ రావాలి, ఎందుకంటే కథ తెలిసి చేస్తారు ఈయన. అవును. అది ఇడియట్కి కానీ మన పోకిరికి కానీ చాలా సినిమాలకి అది మేము ఫాలో అయ్యాం. ఎందుకంటే అతను ఇడియట్లో అండర్ కాప్, అతను దీంట్లో కూడా అండర్ కాప్, ఉమ్. అవును. పోలీస్ ఇన్ఫార్మర్ దాంట్లో, దీంట్లో అండర్ కాప్. తెలిసి చేస్తున్నాడు అన్ని, అతను వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అన్నదానికి అలా చేసాం అన్నమాట. ఉమ్. అది ఒక్కొక్కసారి ఎక్కుతుంది, అన్ని సినిమాలకి ఉంటుందండి ఆ ప్యాటర్న్. సార్ ఇప్పుడు ఒక ఎడిటర్ లైఫ్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ తెలుగు ఫిల్మ్స్. Hmm. ఒక ఎడిటర్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? అంటే ఏం లేదండి, ఇప్పుడు మీ టైం అనేది ఉండదు, మాకు టైమింగ్ అనేది ఉండదు. ఉమ్. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ అనుకోండి, ఆ టైంలో సినిమాలు రిలీజ్లు ఉంటాయి, ఉమ్. మేము ఎక్కడికి కదలలేము. Huh. ఇలాంటివి ఉంటాయి అంతే. డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది, రిలీజ్ అంటే మీకు డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది. Hmm. అలా ఉంటాయండి అంతే. Hmm. అంతేగాని ఛాలెంజింగ్ అన్నది నేను ఇంకా అంతగా. సార్ ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, ఆ, సో అంటే ఒక టైం పీరియడ్ లో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసిన టైం పీరియడ్ ఏది సార్ మీరు? ఒకే నేను చేసిన ఆల్మోస్ట్ 2000 నుంచి 2014-15 వరకు ఎప్పుడు ప్రతి సంవత్సరం నాకు 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓ వావ్. నేను చేసిన సినిమాలు అందరు హీరోలవి చేశాను నేను అప్పుడు. ఉమ్. అలాగా అదే అదే ఉండదండి, ఆ టైంకి వెళ్తాం, ఆ సినిమా చేసామా అన్నది ఉంటుంది. Hmm. కొంతమంది ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఉంది, ఎక్కువ రష్ చేస్తే మాకు ఎక్కువ టైం పడుద్ది. మ్మ్. కొన్ని సినిమాలు యూ హ్యావ్ అ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మోగ్రఫీ సార్ మీకు. మంచిది, బాగుంటుంది. చాలా అండ్ ఒక డేలో మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తారు సార్ మీరు మీ వర్క్? వర్క్ పెట్టానండి, సినిమాలు ఉన్నాయి, డైరెక్టర్ అర్జెంట్ అన్నారంటే మేము ఫుల్గా ఉంటాం, ఓకే. లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం, పిల్లలతో ఉంటాం. అది ఇంకా వర్క్ పట్టే డబ్బులు వస్తున్నాయి కాబట్టి పని చేస్తాం అంతే. మీకు ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చి మీ ఎడిట్ ప్యాటర్న్ మొత్తం అంటే చెప్పకుండా ముందు మీరు చేసిన తర్వాత చూసిన డైరెక్టర్ ఎవరు సార్? అందరండి. నేను ఫస్ట్ కట్ రావద్దని చెప్తాను డైరెక్టర్స్. సార్ మీరు తీశారు, నేను కట్ చేసేస్తానండి, చూడండి, మీకు ఏదైనా తప్పులు ఉన్నాయంటే అప్పుడు మీరు డిస్కస్ చేసుకుందాం అంట. ఓకే. నాకు ఇంద్రగంటి గారు వచ్చేవారు కాదు, శేఖర్ కమలా వచ్చేవారు కాదు, బొమ్మరిల్ నేను చేసిన సినిమాలు ఏ సినిమాలకి డైరెక్టర్ని ఫస్ట్ కట్కి రావద్దని చెప్తాను. చేసిన తర్వాత చూడండి సార్, మీకు నచ్చితే ఓకే అంట. డిస్కషన్స్ ఉంటాయి అంతే. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే లొకేషన్లో చప్పట్లు కొట్టేస్తారు అందరూ డైలాగులకి. సార్ అక్కడ చప్పట్లు కొట్టేస్తారు సార్, ఫుల్ డైలాగ్ చెప్పినసరికి అది ఫుల్ డైలాగ్ పెడదాం అంటారు. లేదు సార్, అతను చెప్పడం ఇంపార్టెంట్ కాదు, అవతల రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పి మేము క్లోజ్ షాట్లు వేస్తాం. ఓకే. అక్కడ డిస్కషన్ వస్తుంది, సార్ మేము ఫుల్ షాట్లో ఎందుకు తీసేశారని గొడవలు ఇలాంటివన్నీ మేము చెప్తాం. లేదంటే బాబు మీరు చెప్పడం కాదు, చెప్పింది ఆడికి అవతలోడు ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్ అండి, క్లోజ్ షాట్లు ఇంపార్టెంట్ అండి అని చెప్తాం. ఇలా జరుగుతాయండి సినిమాలకి, ప్రతి సినిమాకి డిస్కషన్ ఉంటుంది. సో జనరల్లీ టెక్నీషియన్స్లో కొంచెం ఎంతో కొంత ఒక ఫేవరెటిజం అని ఉంటుంది. మీకు అలాగే ఎవరైనా ఈ యాక్టర్ మీద కానీ ఈ పర్టికులర్ డైరెక్టర్ మీద కానీ నేను ఫేవరెటిజం ఉందా? కంప్లీట్గా డెడికేటెడ్ టు వర్క్. సినిమా ఎవరు ఇచ్చారో వాళ్ళు నాకు దేవుడు అంతే. అంతేగాని నా సినిమా రిలీజ్ అవుతుందంటే నాది ఆడాలని కోరుకుంటా అంతే. అంతేగాని అదే ఇంకా అంతే స్వార్థం అనుకోండి, ఏమనుకోండి అంతే కదా. అంతే సార్, ఎవరు సినిమా ఇస్తున్నారో వాళ్ళు మనకి దేవుడు అంతే. ఇప్పుడు అప్కమింగ్ ఎడిటర్స్కి మీరు ఇచ్చే సజెషన్ కానీ? వాళ్ళు ఏంటంటే ఒక 4 సినిమాలు వచ్చేసరికి, అంటే నేను చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, బాగాలేకపోతే తీసేయండి. లైఫ్ స్టైల్కి సడన్గా పెద్ద కార్లు కొనేసుకొని మనకి ఇంక తిరగలేదు అనుకుంటారు, అది టప్ అని తీసేస్తుంది ఒక్కసారి. అందుకే మేము జాగ్రత్తగా ఉంటాం. నేను ఆల్రెడీ లైఫ్లో మాది 3rd జనరేషన్, నేను 2 జనరేషన్ చూశాను కాబట్టి నేను అసలు ఆడంబరాలకి వెళ్ళను. ఓకే. ఖర్చు పెట్టుకుంటాను, అన్నీ చేస్తాను, ఎక్కడికో పిల్లల్ని తీసుకొని ఫారెన్ అని వెళ్తాం, కానీ ఓవర్ బోర్డుగా వెళ్ళిపోం. ఒకేసారి పెద్ద పెద్ద కార్లు కొనేసుకొని మళ్ళీ నాది అమ్మేసుకొని మళ్ళీ చిన్న కారుకు రావడం, అలాంటివి చేస్తున్నారు. అవి నాకు ఎవరైనా అలా అంటే నా అసిస్టెంట్ గారికి చెప్తూ ఉంటాను, వెళ్ళొద్దురా బాబు, జాగ్రత్త చూసుకోండి, తిప్పేస్తుంది ఇండస్ట్రీ అని. నా వరకు అయితే అది జరగలేదండి. నాకు ఇప్పటి వరకు బాగా సినిమాలు అయితే నాకు బాగా వచ్చాయి. సార్ ఇప్పుడు మేము ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని, ఇట్స్ మోర్ ఓవర్ లైక్ ర్యాపిడ్ ఫైర్. అండ్ ఒక జస్ట్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఇట్ అండ్ స్కిప్ అని చెప్పేయచ్చు, ఓకేనా? సార్ ఒక సేయింగ్ ఉంది, ఎడిటింగ్ అనేది సినిమాని హిట్ చేస్తుంది, ఫ్లాప్ కూడా చేస్తుంది అని. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఎనీ బ్యాక్ స్టాబింగ్ ఫ్రమ్ ఎనీ డైరెక్టర్ ఆర్ అన్ యాక్టర్? వెన్నుపోటు పడవడం లాంటిది, బ్యాక్ బిచ్చింగ్ టైప్లో.
మాకేం ఉండదండి అలాంటివి. ఉండదు. మా డిపార్ట్మెంట్లో అలాంటివి ఉండవు. ఉమ్. అంటే ఏం లేదు, అవార్డులు వస్తే మాకు భయం, ఉమ్. అదొకటే భయం. ఎందుకు? కష్టపడి మేము రాసుకున్నాం, మాకు రాకంటే ఇతనికి ఎందుకు వచ్చింది అంటారు. అందుకు మాకు భయం, అవార్డు రాకూడదని కోరుకుంటాం మేము. నిజంగా అండి, అది అబద్ధం కాదు. ఉమ్. మేము కష్టపడి రాసాం, ఇతనికి వచ్చింది అంటే అవార్డు నేను అది తీసాను అంటాడు. మనకి ఎందుకు అది, అవార్డులు వస్తే కొంచెం టెన్షన్ పడతాం మేము. ఉమ్. అలా నాకు జరగలేదు కానీ చిన్న భయం అయితే ఉంటది. ఉమ్. సినిమా రిలీజ్ తర్వాత మీరు చూసుకున్న ఒక మిస్టేక్ బట్ ఎవరు రికగ్నైజ్ చేయలేదు, అమ్మయ్య బాగానే ఉందిలే, ఓకే కవర్ అయిపోయింది అనుకున్నది ఏదైనా ఉందా? చాలా ఉంటాయండి. అది ఒకటి మా కోసం. ఒకటంటే ఇప్పుడు పెద్ద సినిమా, మంచి సినిమా చెప్తాను మీకు, తొలి ప్రేమ. ఓ క్లైమాక్స్లో మీరు రైల్వే స్టేషన్లో సీన్ ఉంటుంది, క్లైమాక్స్లో మంచి సీన్ మధ్యలో, అది ఇంపార్టెంట్ డైలాగ్ అని ఒకవేళ మిస్ అయిపోతారేమో మళ్ళీ పెట్టండి సార్ అన్నారు. ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ అవుద్ది, బట్ ఎవరు నోటీస్ చేయలేదు. అది మీ అన్నాం సార్ ఇదేంటి సార్ బాబు అంటే, లేదు పొరపాటున తిరిగితే మంచి డైలాగ్ అనేది ఉంచాలండి అని అన్నారు. ఆర్గ్యూ చేసాం, లేదు బట్ అది ఉన్నా ఎవరికి నోటీస్ చేయలేదు. అది అలాగే ఉంటాయండి అవి. సార్ ప్రెసెంట్ ఉన్న సోషల్ మీడియాలో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఐడెంటిఫై చేసేస్తున్నారు. మీరు ఎప్పుడైనా మీరు ఐడెంటిఫై చేయలేంది సోషల్ మీడియాలో ఐడెంటిఫై చేసింది ఏదైనా ఉందా? జనరల్గా మేము Mistakes. చూస్తుంటాం, మేమేమనుకుంటే ఒక్కొక్కసారి వెళ్ళిపోతాం, ఇది కథకి తప్పున్నా ఇది ఎవరు నోటీస్ చేయలేరండి, మరి ఆపి చూస్తే చెప్పలేం కానీ ఉమ్. అవి జనరల్గా ఉంటాయండి. అది పెద్ద తీసుకోం మేము. తీసుకో. Very రివ్యూస్ దగ్గరే వాళ్ళు కొన్నిసార్లు రాస్తారు, ఆ. దానికి మేము అనుకుంటాం ఊరికనే రాయడం కాదు, 10 నిమిషాలు తగ్గిస్తే బాగుంటుంది అంటారు. ఉమ్. ఆ 10 నిమిషాలు ఏంటో రాస్తే బాగుండేది కదా, ఊరికి రాయడం కాదు, ఆ 10 నిమిషాలు ఏం తీసేయాలి రాయమనండి. అవును. ప్రతి సీను మాకు ఎందుకు లింక్ అని డైరెక్టర్ గారు మేము డిస్కస్ చేసే పెడతాం. ఉమ్. ఆ 10 నిమిషాలు ఏంటో వాళ్ళు చెప్తే బాగుండేదని మేము అలాగే డిస్కస్ చేసుకుంటాం, అంతేగాని ఇంకా తప్పులు నోటీస్ చేయడం అనేది ఏం లేదు. ఉండదండి. ఏం. సార్ టెల్ మీ వన్ డైరెక్టర్ ఆర్ యాక్టర్ నేమ్ హూ గివ్స్ యూ టఫ్ టైమ్ ఇన్ ఎడిట్ రూమ్. ఒక్కలని కాదు, చాలా మంది మాకు చెప్తారు. సో యాక్టర్స్ ఎడిట్ కి ఇన్వాల్వ్ వస్తారండి. కళ్యాణ్ బాబు గారు అయితే కంపల్సరీగా ఆయన ఎడిటింగ్ రూమ్ లో ఉంటారు, ఓహో. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఫైట్స్ అన్ని ఆయనే కంపోజ్ చేస్తారు, ఆయనే చేస్తారు కాబట్టి చేస్తారు. అంటే మీకు కొన్ని చెప్తాం, సార్ అక్కర్లేదు సార్ వదిలేయండి సార్ అంటాం, లేదు చేద్దాం అంటారు ఆయన. తమ్ముళ్ళలో ఉందనుకోండి, క్లైమాక్స్ సాంగ్లో మీకు కుండలు పగలు కొడతారు ఆయన, చెట్టు కన్ని కట్టి, అది షాట్ చాలా బాగా వచ్చింది, మేము అందరం అన్ని కుండలు పగిలాయి, అన్నీ బాగున్నాయి. బట్ ఆయన ఆపి అందరిని పిలిపించాడు, ఆయన మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరినీ పిలిపించి చాలా ఈజీగా పగలగొట్టేవాడిని నేను కుండలు, ఎందుకు నాకు కొంచెం కష్టం అయిందని అన్నాడు ఆయన. అన్నీ పగిలాయి అంటే వాళ్ళకి అర్థం అలా. తర్వాత ఒక అతను వచ్చి చెప్పాడు, ఆయన దాన్ని పట్టుకున్నాడు, ఆయన దాని గురించి ఒక హాఫ్ డే డిస్కషన్ జరిగింది, 1 day డిస్కషన్ జరిగింది, చాలా ఈజీగా పగలగొట్టేవాడిని ఎందుకు కష్టం అయిందని. ఉమ్. ఏంటి అంటే అప్పుడు ఆయన వచ్చి అన్నాడు, సార్ కుండలన్నీ మెరుస్తున్నాయి, ఎందుకు సార్ మెరుస్తున్నాయి, కుండలు మెరవు కదా అన్నారు. మట్టి కుండలు సినిమాకి ఫ్రేమ్ అందంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆ ఫెవికాలో గమ్మ ఏదో పూసారు దానికి, ఆ కుండలకి మెరుస్తుంటాయి, మీకు చూస్తే తెలుస్తుంది, దాంట్లో అవును. నీళ్ళు ఉంటాయి. అందుకు సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడు, అయితే మళ్ళీ రీషూట్ చేయనాడు. సార్ అన్ని పగలేయండి బాబు ఎందుకంటే అంటాం మేము, అంత పర్ఫెక్షనిస్ట్ ఆయన. ఇలాంటి డిస్కషన్లు అవి ఉంటాయి అంతే. అలాగా అన్నమాట. ఇప్పుడు ఏ సినిమా నాకు తొలి ప్రేమలోనో దేంట్లోనో ఇంకా విజువల్స్ బాగుండాలని చెప్పి ఆయన కొన్ని షూట్ చేశారు, మళ్ళీ రీషూట్ చేశారు. షూట్ చేశారు ఆయన, ఆ విజువల్స్ ఇంకా బాగుంటాయని. ఏమంటే కొంచెం ఎద్దుపైన ఆయన కూర్చొని వస్తూ ఉంటాడు, డిఫరెంట్గా నేను ఉండాలి, ఏం చేయాలంటే ఆయన ఇలా తీనా అని అన్నారు, తీయండి సార్ అన్నా. అలా తర్వాత ఖుషీలో కంప్లీట్గా ఆయన రష్ మొత్తం చూస్తారు, ఆయన ఫుల్ ఫిలిం రష్ చూస్తాడు ఆయన. చూసి ఆగిపోయే షాట్లు, కొంచెం షార్ట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని యాక్షన్లు ఉంటాయి కదా, అవన్నీ పిక్ చేయమన్నారు ఆయన. చేసి ఇవన్నీ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తావో తెలియదు, సాంగ్లో ఇన్సర్ట్ చేయమన్నారు. అది బద్రీలో మీకు కనబడతాయి ఆ సాంగ్స్, ఖుషీలో బద్రీలో కొన్ని నవ్వడాలు ఇవన్నీ చిన్న, ఆయన ఓన్లీ యాక్షన్స్ సాంగ్ షార్ట్ ఎండ్లో ఉంటాయి అవి, ఇలాంటివన్నీ ఆయన ఆయన దగ్గర నేర్చుకున్నవే. వెంకటేష్ బాబు అయితే నీట్గా సస్టైన్ చేస్తారు, వెంకటేష్ ఇంకొంచెం లెంత్ కావాలంటారు, ఇక్కడ కొంచెం తప్పుగా ఉంది చెయ్యండి అంటారు, అందరు ఇన్వాల్వ్ అవుతారండి. అది ప్రతి హీరోలో అది చూసినప్పుడు చెప్తారు, మాకు ఏమైనా కరెక్షన్స్ చెప్తారా, ప్రాపర్గా మంచిది అయితే మేము తీసుకుంటాం. సార్ మీ కెరియర్ మొత్తం మీద అరే ఈ సినిమాతో కానీ ఈ డైరెక్టర్తో కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ టెక్నీషియన్తో కానీ అసోసియేట్ అయినందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యారా? రిగ్రెట్ అని కాదు, బాధలు అంటే పడతాం, కొన్ని ఉంటాయండి అవి. అవి జరుగుతూ ఉంటాయి, అది మనం ఓపెన్గా చెప్పుకోలేము పేర్లు.
ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే అండి, ఇప్పుడు బేసిక్స్ని మర్చిపోయి కొన్ని కరెక్షన్స్ చెప్తారు మాకు. ఒక సినిమాకి అలా జరిగింది. సౌండ్ ముందు రావాలి సార్, పిక్చర్ తర్వాత రావాలన్నారు. నాకు అర్థం అవ్వాలి. నేను ఫస్ట్ 2 days కూర్చొని నేను వదిలేశాను ఆ సినిమా. సార్ నేను చేయలేను సార్ అని చెప్పి 3rd day నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, నేను చేయలేను సార్ ఈ సినిమా, ఎందుకంటే ఆయన కొత్తగా అడుగుతున్నాడు, ఆయన కొత్తగతనం కావాలంటాడు ఆయన. మేము ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం సార్, ఇప్పుడు క్రాకర్ పేలుతుంది, ఆ పేలే సౌండ్ వేసేసిన తర్వాత వేస్తే పోగుంటుంది సార్, అక్కడ ముందు పిక్చర్ కావాలి కదండి అంటాం మేము. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, మీరు ఈయన క్వశ్చన్ నాకు తెలియాలంటే మీరు ఫస్ట్ మీరు కనబడాలి నాకు ఫ్రేమ్లో. ఆయన అలా వద్దనేవారు కాదు, ఆ డైలాగ్ ఫస్ట్ మీ పైన వేయండి, తర్వాత ఆయన చూపించండి అంటే మీరు సైలెంట్ షాట్ పడద్దు నాకు. ఇలాంటివి నేను కన్ఫ్యూజ్ అయ్యా, నాకు వద్దు సార్, అది బేసిక్ పిక్చర్ ముందు రావాలండి, తర్వాత సౌండ్ రావాలి అని చెప్పి ఆ సినిమా వదిలేసిన సినిమా. అలా ఉంటాయండి అవి. కొంతమంది మోడర్న్ అని వెళ్తారు, అది చెప్తాం, వాళ్ళు ఇంకా వినలేదనుకోండి వదిలేస్తాం, ఏముంది. అలా ఇలాంటి జరిగిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే అన్నీ చాలానే కాదు, కొన్ని సినిమాలు అలా జరిగాయి. ఇంకా మనం చేయలేని సినిమా అని చెప్పి వదిలేసిన సినిమాలు ఉన్నాయి. సార్ మీరు ఏ యాక్టర్ ఆర్ డైరెక్టర్తో కానీ వాళ్ళ సినిమా ఎడిట్ చేయడానికి ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యేవారు? యాక్టర్ తోట యాక్టర్ తోటి ఏం ఉండేది అంటే మనకి అంత. ఏ డైరెక్టర్తో వాళ్ళ సినిమాని ఎడిట్ చేయడానికి ఛాలెంజింగ్గా తీసుకొని ఫీల్ అయ్యేవారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన మాతో కూర్చుండేవారు కాబట్టి పక్కన కొంచెం ఆయన చెప్పినవన్నీ చేసేవాళ్ళని. ఖుషి ఫైట్ ఒకటి ఉంది మీకు, మార్కెట్లో ఒక ఫైట్ ఉంటుంది, చైనీస్ ఫైట్, అవును, జాపనీస్, ఆయన మొత్తం ఆయన షూట్ చేశారు. వావ్, చాలా రష్ వచ్చింది, చాలా టైం పట్టింది, మాకు 7 రోజులు పట్టింది ఆ ఫైట్ కట్ చేయడానికి. ఆ రోజుల్లో ఆయన ఏం చేశారంటే మాస్టర్ షాట్ ఫుల్గా తీసేసాడు. ఫైట్ కొట్టుకొని కింద పడిపోయేంత వరకు ఒక ఫుల్ షాట్ ఉంటుంది, దాంట్లో 7-8 యాంగిళ్ళు పెట్టాడు ఆయన. 7-8 యాంగిల్ పెట్టి ఆయన ఏమన్నారంటే ఇది మాస్టర్ షాట్, ఈ మాస్టర్ షాట్లో నువ్వు ఎన్ని షాట్లు కట్ చేయగలిగితే అన్ని కట్ చేయి, అది ఛాలెంజింగ్గా తీసుకో వెంకటేష్ అన్నారు. కాబట్టి మీరు ఆ షాట్ ఇప్పటికి చూసినా సరే చాలా మ్యాజిక్లా ఉంటుంది మీకు. అన్ని యాంగిల్లో ఉంటాయి అన్నమాట, 7-8 యాంగిళ్ళు ఉంటాయి. ఆ 7-8 యాంగిల్ని పెట్టాం మేము. పెట్టి అలాగా ఆయన కొన్ని నేర్పించారు అంతే. అవి మేము ఆ సినిమాలో వాడింది ఇంకో సినిమాకి ఇలా ట్రై చేస్తాం. అలా అంతేనండి. ఇప్పుడు బద్రీలో ఉంటుంది, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అని కట్ చేస్తాం షార్ట్. ఆయన రష్ చూస్తాడు, సీసిందంతా ఫుల్ రష్ చూస్తారు ఆయన థియేటర్లో. తీసి ఇంపార్టెంట్ తీస్తే వెంకటేష్ నువ్వు అన్నారు. ఏంటి సార్ అన్న, ఆ షార్ట్ అయిపోయిన తర్వాత నేను ఇలాగ చెయ్యి ఇలాగ అండం ఉంటుంది, అవుట్ అన్న అండం ఉంటుంది అని అన్నారు. అది కావాలి నాకు అన్నారు. అది థియేటర్లో ఆయన పెట్టిన తర్వాత మేము అక్కర్లేదు అనుకున్నాం, థియేటర్లో క్లాప్స్ కొట్టారు దానికి. ఇలా చెప్పడం, చెయ్యి ఇలా వెళ్ళిపో అనడం, అలాంటివన్నీ నేను నేర్చుకోవడమే. ఇప్పుడు సురేష్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన సినిమాలకి ఆయన ఏదో ఒక సీన్ చూసి ఈ సీన్ నీకు అర్థమైందా అని అడుగుతారు. ఆయన బాగుందా అంటే బాగుంది సార్ అంటాం, బాగుంది కాదంటే దీనికి ఎంత కష్టపడ్డాను అంటాడు ఆయన. ఆయన పడిన కష్టం ఏంటో చెప్తారనమాట. అవి ఎగ్జైటింగ్గా ఉండేవి మాకు. ఎందుకు హాఫ్ రైట్ పెట్టాను. ఇప్పుడు డాడీలో సీన్ ఎగ్జాంపుల్ ఉంటుంది మీకు. డాడీ సీన్లో మొత్తం ఇల్లంతా, చిరంజీవి గారి ఇల్లంతా గ్లాసెస్ వేశారు, ఆయన ఉండే ఇల్లు. అందరు షూటింగ్లో చాలామంది అన్నారంట, బెడ్రూమ్కి కూడా గ్లాస్ వేశారు, ఇదేంటి ఇల్లు బయట వాళ్ళందరూ చూడాలా అని ఏదో కమెంట్ చేశారు వెంకటేష్. నాకు దాని గురించి కాదు, నేను వేసాను ఈ సెట్. ఎందుకు వేసానంటే ఒక్క షాట్ గురించి వేసాను అని అన్నాడు ఆయన. ఆ షాట్ ఏంటో చెప్పలే మాకు. పాప చనిపోయిన తర్వాత బరియల్ గ్రౌండ్లో చనిపోయిన తర్వాత ఇంటికి వస్తారు ఆయన. వస్తే ఈ షాట్ బాగుందా అని అన్నాడు. చాలా బాగుంది సార్ అన్నాను. రెయిన్ పడుతుంటే రెయిన్ అన్ని కారుతుంటుంది. కాదు వెంకటేష్, ఇల్లే ఏడుస్తుంది అన్నదానికి గ్లాసులు వేసాను, ఈ ఒక్క షాట్ గురించి నేను ఆలోచించి వేసాను అన్నాను. సెంటర్ ఆఫ్ ది ఫ్రేమ్లో పెట్టి దీపం ఉంటుంది, హాఫ్ లైట్ అమ్మాయి పైన ఉంటుంది, హాఫ్ లైట్ అమ్మాయి పైన ఉండదు. ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకొక రూపం ఉంటుంది అమ్మాయిది అని అర్థం అవడానికి పెట్టామంటే ఇలాంటివన్నీ చెప్తారండి ఆయన. అబ్బో డైరెక్టర్లు ఎంత కష్టపడతారా అనేది. అలా ఇలాంటివన్నీ ఉంటాయి మాకు శేఖర్ గారి సినిమాల్లో. బొమ్మరిల్ భాస్కర్ దాంట్లో అన్నీ ఎక్కడో చిన్నవి పెడతారు, అది ఎందుకు సార్ అంటాం, లేదు దీనికి ఇది కథ ఉందండి అని అంటారు వాళ్ళు. అవి ఎగ్జైట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు వీళ్ళందరూ చాలా అలాంటివన్నీ చెప్తూ ఉంటారు మాకు. దీని గురించి ఇది పెట్టానండి అని చెప్తున్నప్పుడు మాకు ఆ చిన్న ఫీల్ ఉంటుంది. సమ్మోహనంలో ఉంటుంది ఒక సీన్లో, ఈ అమ్మాయికి వెళ్ళి ఆయన మనాలిలో రెస్టారెంట్లో ఒక పెద్ద సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఫుల్గా ఆయన టైట్ క్లోజ్ షాట్కి వెళ్ళి తీశారు ఆయన. వైడ్లు కూడా తీశాడు ఆయన. తీసి ఆయన ఏమన్నారంటే వైడ్ ఎక్కడ కావాలో అక్కడే వాడండి, మీరు అంతా క్లోజ్ షాట్కి వెళ్ళిపోండి అన్నారు ఆయన. ఒక్క ఫోన్ రింగ్ అవడానికి ఒక్కటే వైడ్ వేసాం మేము.
థియేటర్లో ఆ ఫోన్ రింగ్ అయినప్పుడు వైడ్ కట్ అయినప్పుడు అందరూ ఒక్కసారి అరిసారు థియేటర్లో. అవి వాళ్ళు చెప్పింది అబ్బా ఇంత ఆలోచిస్తారా డైరెక్టర్ అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది నాకు. సార్ మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, అంటే పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరిది రైజ్ అండ్ డౌన్ఫాల్ చూసారు. బట్ టెక్నీషియన్స్ కి ఒకసారి డౌన్ఫాల్ వస్తే మళ్ళీ రైజ్ అన్నది చాలా కష్టం. అండి. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్ సార్? అంటే వాట్ అంటే దానికి రీజన్ కరెక్ట్గా చెప్పలేము. అంటే ఆ టైంలో వాళ్ళ డైరెక్టర్స్ తోటి ఆ డైరెక్టర్ సక్సెస్లో ఉంటే ఆ ఎడిటర్కి ఇస్తారు, వాళ్ళు ఒక టీం కింద. ఈ లేదనుకోండి మనం చేసేది ఏం లేదు, అంతే. దానికి అంతే, అందుకే జాగ్రత్తగా ఉండాలనుకో అని నేను ముందు ఇందాక చెప్పడం కారణం అదే. ఒక మనిషికి 5 years 10 years ఉంటుందండి ఆ పీరియడ్. ఆ టైంలో జాగ్రత్త పడాలి అంతే. వాళ్ళు లేదని బాధపడడం వేస్ట్. ఇదని నాకు లక్కీగా 30 years వరకు నాకు చంటి గారు వీళ్ళందరికీ మేము చేస్తాం కానీ మాకు ప్రాబ్లం లేదు. సినిమాలు ఎప్పుడు తగ్గలేదు మాకు. సార్ సినిమా ఈవెంట్స్లోని చాలా మంది టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అవుతుంటారు ప్రమోషనల్ ఈవెంట్స్లో. ఎడిటర్స్ ఎందుకు సార్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు? ఎడిటర్ అంటే ఎవరికి ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇయ్యరండి వాళ్ళు. జనరల్గా ఆర్టిస్టులకి చిన్న చిన్న వేషాలు వేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు తీసుకుంటారు కానీ ఎడిటర్స్ ఇయర్కు మాకు కూడా ఏమి ఇస్తామని చెప్పిందే చెప్తున్నాం అన్నట్టు ఉంటుంది. మాకు కూడా సినిమాని పొగడాలి, మాకు ఆ రిజల్ట్ ముందే తెలుసు సినిమా బాగుంటుందో బాగో, వచ్చి ఎలా పొగుడుతాం, అబద్ధాలు ఆడలేము. ఏదో 1-2 ఆడొచ్చు కానీ సూపర్ హిట్ అండి అని చెప్పలేం కదా. ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి మాకు. అందుకే మేము బాబు ఇంటర్వ్యూకి రామని చెప్తుంటాం. ఫంక్షన్లకి మేము వెళ్ళాం జనరల్గా, ప్రమోషనల్ ఈవెంట్స్. అసలు ఫంక్షన్స్ కానీ అక్కడ రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. ఎక్కడో తీసుకెళ్ళి మనకి ఏటీ రూమ్లో అంత రెస్పెక్ట్ ఇస్తారు, అక్కడికి వెళ్తే అసలు ఎవడు పట్టించుకోడు కూడా మనల్ని. ఇవన్నీ చెప్పుకుంటే ఇంక ఇండస్ట్రీ గురించి బ్యాడ్గా చెప్పినట్టు అవుద్ది అంతే. సో మీ వర్క్స్లో దేశముదిరి సినిమాలో గిలి గిలిగా సాంగ్ ఉంటుంది. అందులో షార్ట్కి అక్కడ కాస్ట్యూమ్ మారిపోతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ డాన్సులు మారిపోతూ, అంటే చాలా మ్యాజిక్ లా ఉంటుంది ఆ సాంగ్. అది చాలా మంది మమ్మల్ని ఆ సాంగ్ ఏం అడిగారంటే ఏదైనా ఫాస్ట్ చేశారు ఆ ఫ్రేమ్స్ అన్నారు అతను డాన్స్కి. అది ఏం లేదండి బాబు, న్యాచురల్గా ఆయన నిజంగా అలా డాన్స్ ఆడారు, అలా కట్ చేసాం. సాంగుల్లో ఏంటంటే మా వరకు మేము సాంగులు కట్ ఎలా చేస్తామంటే షార్ట్ బాగుంది, మ్యూజిక్ బాగుంది అనుకుంటే ఫుల్ షాట్ వదిలేస్తాం మేము. 4-5 యాంగిల్ తీసినా మేము కట్ చేయం. అది లారెన్స్ మాస్టర్ వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నది. ఆయన ఏమంటారంటే సార్ డ్యాన్స్ చప్పట్లు పడాలి సార్, మీరు ఎక్కువ షార్ట్లు కట్ చేశారని ఎవడు చప్పట్లు పడ్డాడు, డ్యాన్స్ మూమెంట్కి చప్పట్లు పడతాయి కాబట్టి ఒకటే యాంగిల్. మేము అనేవాళ్ళం సార్ మాస్టర్ ఈ యాంగిల్ కూడా బాగుందంటే కూడా ఒప్పుకుండేవారు కదా ఆయన. సింగిల్ షాట్ పెడదాం సార్, డ్యాన్స్ కష్టం, ఆయన కష్టం నీట్గా తెలియనియండి, సిగ్నేచర్ మూమెంట్ కట్ అవ్వకూడదు. అందుకే ఆయన సినిమాల్లో చూడండి మీరు ఆ సాంగ్స్ అన్నీ మూమెంట్స్ పాపులర్ అయ్యాయి. అవునవును. ఇప్పుడు చేస్తున్నారు బట్ ఎక్కువ ముక్కలు చేయడం వల్ల ఆ కష్టం తెలియట్లేదు. హుక్ స్టెప్ పోతుంది అలా. సార్ బయట జనరల్లీ ఒక టాక్ ఏంటంటే హీరో రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి, డైరెక్టర్ రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళని రిఫర్ చేస్తారని. సో మిమ్మల్ని రిఫర్ చేసే హీరోలు డైరెక్టర్లు ఎవరు సార్? నన్ను అంటే ఆ టైంలో ఖుషి వరకు నేను అన్ని సినిమాలు చేశాను, పవన్ కళ్యాణ్ నాకు రికమెండ్ చేశారు. అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో సినిమాలు చేస్తే నన్నే పెట్టుకుంటారు. దిల్ రాజు గారు ఒకప్పుడు సినిమాలన్నీ 10-12 సినిమాల వరకు నేనే చేశాను బిగినింగ్ డేస్లో. ఇంకా ఆ టైంకి మనం నచ్చామంటే మనల్ని పెట్టుకుంటారండి అంతే. రికమెండ్ ఉంటాయి కొన్ని సినిమాలు, కొంతమంది హీరోయిన్ రికమెండ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి నాకు. అలా ఉంటాయి, మా వర్క్ నచ్చి రికమెండ్ చేస్తారు, వీళ్ళు పెట్టుకోండి బాగా హెల్ప్ అవుతారు స్క్రిప్ట్లో కూడా మీకు అని అంటారు. అలాగే ఉంటాయండి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి. ఇప్పుడు భాష తెలియని ఎడిటర్, ఇప్పుడు ఎడిటర్ కన్నడికి ఇంపార్టెన్స్ ఏంటంటే భాష తెలిసి ఉండాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి ఎక్కడ లాంగ్ షాట్ పడాలి అనేది. వేరే లాంగ్వేజ్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారంటే అది కర్మ, దానికి ఎవరిని ఏం చేయలేం. అంటే మేమేదో ఈర్షపడి చెప్తున్నామని కాదు, ఎడిటర్ అన్నడికి మస్ట్గా భాష తెలియాలి. ఇప్పుడు భాష తెలియని సినిమాలకు కూడా అవార్డులు ఇచ్చారు ఎడిటర్కి, మరి ఇంకా దాన్ని ఏమంటాం, మనం తిట్టుకోవడం తప్పితే చేసేదేం లేదు. సార్ ఒక రీమేక్ ఫిలింని ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ ఎడిటింగ్లో? రీమేక్ కొంచెం డిఫికల్ట్ అండి ఫిలిం, మాకు ఛాలెంజింగ్ అది. ఆల్రెడీ హిట్ అయిన సినిమాని మళ్ళీ మనం హిట్ చేయాలి అంటే కొంచెం 1-2 సార్లు మేము చూసుకుంటాం. తమిళ్ ఒకసారి, ఇప్పుడు తమిళ్ సినిమా హిందీ సినిమా రీమేక్ అనుకోండి భయపడతాం మేము, ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి కుదురుతాయండి. మనం స్ట్రైట్గా చేసేటప్పుడు సినిమాలు ఎగ్జాక్ట్గా కుదిరేస్తాము, అది అనుకోకుండా కుదురుతాయి. అది రీమేక్లో అవి ఒక్కొక్కసారి రావు, కాబట్టి ఛాలెంజింగ్గా ఉంటుంది మాకు. ఒకటిసారి మళ్ళీ మేము చేసింది మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకుంటాం, ఆ సినిమా ఎలా చేశారు, ఈ సినిమా దృశ్యం కానీ రాజా కానీ ఇవన్నీ రీమేక్లు కదా, శంకర్ దాదాలు కానీ అలా
శంకర్ దాదా ఎంబీబీఎస్ హ్యాపీగా ఫీల్ అయ్యాం, బాగుంది సార్ అని. సార్ మీకు ఒకేసారి ఒక పెద్ద కమర్షియల్ సినిమా అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఆఫర్ ఒకేసారి వచ్చింది, మీకు ఒకటే యాక్సెప్ట్ చేసే టైం ఉంది, ఏది పిక్ చేసుకుంటారు సార్? ఈ చిన్న సినిమా తీసుకుంటాను. ఎందుకు? మా మాట వింటారు. అందరూ ప్రొడ్యూసర్ ఇస్తారు, గౌరవిస్తాడు, మమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. పెద్ద సినిమాలకు మాకు ఏం ఉండదండి బాబు, చేయడం తప్పితే ఏం ఉండదు. అక్కడ అంతా హీరోలకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్కి వెళ్ళిపోతాయి. చిన్న సినిమాలు అయితే మమ్మల్ని గౌరవిస్తారు, మాట్లాడిన డబ్బులు ఇస్తారు. పెద్ద సినిమాకి మేము గట్టిగా అడగలేం. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎక్సైటింగ్ గా అంటే మీరు చెప్పాలనుకున్న ప్రాజెక్ట్స్ కోసం? అంటే ఇది వద్దులేండి, ఎందుకంటే మళ్ళీ ఒకసారి 2 సినిమాలు మర్చిపోయాను అనుకోండి, మాది మర్చిపోయాను అంటారు. జరుగుతున్నాయి సినిమాలు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సార్, మా సినిమా చెప్పలేదు సార్ అని వస్తారు వీళ్ళు. మీరు ఎట్ ఏ టైం ఎన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి హ్యాండిల్ చేసేవారు సార్? అండ్ ఆ టైంలో మీ దగ్గర ఎంతమంది అసిస్టెంట్స్ ఉండేవారు? చాలా మంది ఉండేవారు, 15 మంది 20 మంది ఉండేవారు. ఫిల్మ్ నేను చేసేటప్పుడు, ఫిల్మ్ కష్టం అండి చేయడం. కాబట్టి డే టైం అంతా మార్నింగ్ ఒక డైరెక్టర్ పెట్టేవాళ్ళం, మధ్యాహ్నం ఒక డైరెక్టర్, ఈవినింగ్ ఒక డైరెక్టర్, నైట్ ఒక డైరెక్టర్ని పెట్టేవాళ్ళం. నైట్ టైమ్స్ అంతా కూర్చొని కట్ చేసేవాళ్ళని. అప్పుడు ఒక 15-20 మంది అసిస్టెంట్లు ఉండేవారు నాకు. ఎన్ని సినిమాలకి? దగ్గర నేను 97 అనుకోండి, 97, 98 నుంచి 2016-17 వరకు ఎప్పుడు నాది ఒక 15-20 సినిమాలు మినిమం రిలీజ్ అయ్యేవి. కాబట్టి డే నైట్ల వరకు ఉండేది. వావ్. ఫిలిం కాబట్టి ఎక్కువ మంది ఉండేవారు. అవును సార్. ఫిలిం మేము కట్ చేయాలి, కట్ చేసి చూపించాలి, దానికి అసిస్టెంట్లు ఒక నలుగురు ఉండేవారు. ప్లస్ నెగిటివ్ కట్ చేయాలంటే మళ్ళీ దానికి ఒక మనుషులు 4 పెట్టేవాళ్ళని, సౌండ్ డబ్ సౌండ్ సింక్ చేయడానికి ఒక 2-3 పెట్టేవాళ్ళని. కాబట్టి ఒక టీం ఒక దగ్గర ఒక ఎడిటింగ్ రూమ్కి 20 మంది మినిమం ఉండేవారు. ఇప్పుడు యావిడ్ వచ్చి తగ్గిపోయింది, అవన్నీ పోయాయి. నెగిటివ్ కటింగ్ పోయింది, సౌండ్ సింకింగ్ పోయింది. సౌండ్ సింకింగ్ ఉంది కానీ ఒక మనిషితో అయిపోతుంది, ఇవన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు 5-6 మేనేజ్ చేసేయచ్చు, ఎన్ని సినిమాలు ఉన్నా చేసేయచ్చు. సినిమా స్టోరీ అసిస్టెంట్స్ కూడా చెప్తారా సార్? ఓన్లీ మీ వరకే? మా వరకే. సో వాళ్ళు సీన్స్ వరకు ఎడిట్ చేసి చూస్తూ ఉంటారు, చూస్తుంటారు, వాళ్ళకి తెలుస్తుంటది ఏంటనేది. ఓహో, ఓకే. వాళ్ళకి తెలుస్తుంటది, మా డిస్కషన్, మా ఆర్గ్యుమెంట్. అసిస్టెంట్లు కూడా అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు అసిస్టెంట్లు కూడా వాళ్ళు ఒపీనియన్ అడుగుతారు, వాళ్ళు చెప్తారు. మా రూమ్ లో అయితే ఓపెన్ గా మాట్లాడుకుంటాం మేము. ఇది బాగుంది బాగాలేదని డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి చెప్పేస్తాం. ఎవరినో ఒకరికి చెప్తాం గట్టిగా. ఇప్పుడు మాకు ప్రొడ్యూసర్ ద్వారా సినిమా వచ్చిందంటే ప్రొడ్యూసర్కి ఓపెన్గా చెప్తాం, సార్ ఈ సినిమా బాగుందండి బాగాలేదండి అని. డైరెక్టర్ కూడా చెప్తాం, సార్ మీ ఫస్ట్ సినిమా అండి, సినిమా బాగా రాలేదంటే ఇమీడియట్గా ఇంకో సినిమా ఒప్పేసుకోండి, మీరు ఈ సినిమా రిజల్ట్ వరకు ఆగొద్దు మీరు అని ముందు చెప్తాం. అలాంటివన్నీ హింట్లు ఇస్తూ ఉంటాం. మాకు తప్పు అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, అది చెప్తాం. సార్ మీరు ప్రీవియస్ గా 1-2 సార్లు మీకు ఆరెంజ్ సినిమా బాగా ఇష్టం అని చెప్పారు, ఎందుకు సార్? అంటే ఇప్పటికే ఆ సీన్స్ మంచి సీన్స్ అండి. అమ్మాయికి ఒక బర్త్డే అని చెప్తే తీసుకెళ్ళి అమ్మాయిని ఒక లైన్ దగ్గర తీసుకెళ్ళి ఎగ్జైట్ చేయడం, అలాంటి సీన్ నాకు ఇప్పటివరకు రాలే. మరి అలాంటి చాలా బాగుంటాయి సీన్స్. అమ్మాయి జెనీలియా క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం పప్పి అనడం కానీ నేను చాలా ఇష్టపడ్డాను. ఆ సీన్స్ అన్ని మోడర్న్ చాలా బాగుంటాయి, హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. అదేంటంటే భాస్కర్ అనుకున్నది చేయలేకపోయాడు, అంటే చేశాడు, క్లైమాక్స్ జస్టిఫై చేయలేకపోయాం. అక్కడ వరకు మేము అంత పెద్ద ఫ్లాప్ అవుతుందని మేము ఊహించలే. సీన్స్ అన్నీ నాకు చాలా నచ్చాయి అని. కొంచెం హీరోయిన్ డబ్ ట్రాక్ మటుకు ముద్దుగా మాట్లాడింది అనేది మటుకు మేము ఫీల్ అయ్యాం, చిరాగ్గా ఉందని కొంచెం ఫీల్ అయ్యామే. కానీ సీన్స్ అన్నీ మాకు బాగా నచ్చాయి. ఆరెంజ్లో అమ్మాయి స్కై డైవింగ్ చేయించడం కానీ, అడు ఎగ్జైట్మెంట్, హీరోది చాలా పెక్యులియర్ క్యారెక్టర్, దాంట్లో చాలా మోడర్న్గా ఉంటుంది, నాకు నచ్చింది. మరి అది ఇంకా ఆడపోయేసరికి మేము కొంచెం డల్ అయ్యాం. అది లీడర్ కూడా నేను బాగా ఎగ్జైట్ అయ్యా చేసేటప్పుడు. చాలా పెద్ద సినిమా వద్దు అనుకున్నాం, మేము అనుకున్నంత రీచ్ అవ్వలే. మీరు ముందే అనుకున్నారా సార్ ఆరెంజ్ సినిమా అనుకున్నంత పర్ఫామ్ చేయదు అని, లేదంటే బాగా ఆడుతుంది అనుకున్నాం మేము. క్లైమాక్స్ బాగాలేదు, లాస్ట్ 20 minutes బాగాలేదు, కానీ సినిమా ఆడుతుందని అనుకున్నాం. అంత ఫ్లాప్ అయిపోద్ది, అంత పెద్ద ఫ్లాప్ అవుద్దని మేము ఊహించలేదు. మేము కానీ డైరెక్ట్ కానీ ఎవరు ఊహించలే. అతను ఏంటంటే ఆరెంజ్కి జస్టిఫికేషన్ కూడా మాకు చెప్పాడు ఎడిటింగ్ రూమ్లో. ఆరెంజ్ అంటే ఓరెంజ్ అన్నారు, అది ఎవరు రకరకాలుగా అన్నారు అందరూ, టైటిల్ ఎవరికి అర్థం అలా. అతను చెప్పిన దానికి మరి మేము క్యారీ అయిపోయామేమో. మరి ఆరెంజ్కి అతను ఏం చెప్పాడంటే, ఒక డేలో 24 hours బ్లాక్ స్కై ఎక్కువ ఉంటుంది, బ్లూ స్కై ఎక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు మబ్బులు వస్తే వైట్ స్కై ఉంటుంది, గ్రీనరీ కనబడుతుంది. ఆరెంజ్ లైట్ అనేది ఎర్లీ అవర్స్లో ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 15-20 నిమిషాలే ఉంటుంది. మన లైఫ్లో కూడా లవ్ అనేది
ప్యూర్ లవ్ అనేది అంతసేపే ఎస్ అన్నది చెప్పాడు అతను. అది మేము అవును. ప్రజెంట్ చేయలేకపోయాం. అందుకు ఆరెంజ్ అని పెట్టారు వాళ్ళు. ఐడియా నుంచి బాగుంది. ఇవన్నీ నచ్చడం వల్ల మాకు అవును. మేము క్యారీ అయిపోయాం. మేబీ అదే అదే అని చెప్తాను చూడండి, అది ఒకసారి తప్పు అవుతుంది. అవును సార్. అలా మిస్ఫైర్ అయ్యాం. అవును నాకు సార్. అవన్నీ నచ్చాయి. భాస్కర్ చెప్తుంటే ఎగ్జైట్ అయ్యాను. ఆ, సార్ థ్యాంక్ యూ సో మచ్. యూ కేమ్ హియర్ టుడే. చాలా మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్సైట్స్ అది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ విత్ యూ. థ్యాంక్స్ అండి, నన్ను పిలిచినందుకు కూడా థ్యాంక్స్. 100% sir. Thank you guys. Thank you for watching the video. Stay tuned to Filmy Focus Original for more content. బాయ్.